హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అలాగే టీజీటీ పీజీటీ మ్యాథ్స్ సిలబస్లో స్పెసిఫిక్గా చెప్పబడకపోయినా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగా కన్సిడర్ చేసే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ టాపిక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, దీని గురించి డిస్కస్ అయిపోతున్నాను. అయితే ఈ టాపిక్ కంటే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఫ్యాక్టోరియల్ నోటేషన్, అలాగే ఈ సపరేట్ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోలో ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్టోరియల్ నోటేషన్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియో నుంచి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే మీకు అట్లీస్ట్ ఒక 5% ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీరు ఇంతవరకు చూడనివి, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని అర్థం ఏంటంటే, ప్రతిసారి మీరు కొత్త క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి, మీకు తెలిసిన కాన్సెప్ట్స్ మీద కొత్త రకాలైనటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీరు ఎప్పుడూ రెడీగా ఉండాలి. అలాంటి కోవలకే ఈ పర్టికులర్ ఫ్యాక్టోరియల్ నోటేషన్ కూడా వస్తుంది. ఫ్యాక్టోరియల్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ దీని మీద కూడా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకుంటామంటే, జాగ్రత్తగా చూడండి. ఈ సింబల్ని జనరల్గా ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ మార్క్ అని పిలుస్తారు, బట్ మ్యాథమెటిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని ఫ్యాక్టోరియల్ అని పిలుస్తారు. ఫ్యాక్టోరియల్ అని పిలుస్తారు. కొన్ని ఓల్డెన్ డేస్లో ఫ్యాక్టోరియల్ సింబల్ని ఇలా ఎల్ షేప్లో కూడా రాసేవాళ్ళు, ప్రస్తుతానికైతే ఇలా రాస్తున్నారు. అసలు ఈ ఫ్యాక్టోరియల్ సింబల్ మ్యాథమెటికల్గా ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఒక నెంబర్కి పక్కన ఇలా పెడితే దీన్ని మనం చదివేటప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 లేదా 5 ఫ్యాక్టోరియల్ అని చదువుతాం. సో ఈ 5 ఫ్యాక్టోరియల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, లేదా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఈ 5 నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కానీ, లేదంటే 1 నుంచి అప్ టు ఈ నంబర్ వరకు కానీ ఉండే న్యాచురల్ నంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అదే 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే 120 అవుతుంది. సో 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 5. సో ఇప్పుడు అలాగే 10 ఫ్యాక్టోరియల్ అని తీసుకోండి. దీని వాల్యూ క్యాలిక్యులేట్ చెయ్యమని మిమ్మల్ని ఎవరు అడగరు, బట్ మీనింగ్ మీకు ఖచ్చితంగా తెలియాలి. సో 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1 into 2 into 3 into 4 into అండ్ సో ఆన్ 9 into 10. ఇది వాల్యూ ఎంతైనా కావచ్చు. సో దీన్ని మనం 10 ఫ్యాక్టోరియల్ లేదా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అని పిలుస్తాం. ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, n ఫ్యాక్టోరియల్ అని ఎక్కడైనా కనబడితే దిస్ ఈజ్ నథింగ్ బట్ product of natural numbers from 1 to n. సో n అంటే దీని ముందు ఏముంటుంది, n-1 ఉంటుంది, దీని ముందు n-2 ఉంటుంది. మనం వెనక్కి వస్తున్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తాం, ఇలా ముందుకెళ్తే యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో n ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అనే వర్డ్ కేవలం మీకు అర్థం కావడం కోసం మాత్రమే వాడుతున్నాను. కాస్త ముందుకు వెళ్ళే కొద్దీ న్యాచురల్ నెంబర్ కానివి కూడా మీకు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కనబడుతున్నాయి. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to దట్ పర్టికులర్ నెంబర్ అంటున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎవరు వాల్యూ ఆఫ్ సమ్ ఫ్యాక్టోరియల్ అని అడగరు, ఎందుకంటే ఇది నార్మల్ మల్టిప్లికేషన్ మాత్రమే. మల్టిప్లికేషన్ చేయడంలో మనకి ఎలాంటి షార్ట్ కట్స్ లేవు, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. సో డైరెక్ట్గా ఇలా వాల్యూ ఇచ్చి దీని వాల్యూ కనుక్కోండి ఫ్యాక్టోరియల్ పెట్టి అని ఎవ్వరూ అడగరు. దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవడం కంటే ముందు దీని గురించి ఇంకొంచెం డీప్ అనాలిసిస్ మనకి ఖచ్చితంగా తెలియాలి. ఏంటి అంటే, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు 10 ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ ఇవన్నీ వాల్యూస్ రాస్తున్నప్పుడు పక్కన ఎక్స్పాన్షన్ కోసం నెంబర్స్ రాసాం నేను ఇట్లా. సో ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్నే ఒకవేళ నేను ఇలా రాస్తే, జాగ్రత్తగా చూడండి, 5 ఫ్యాక్టోరియల్ అని ఇలా ఉంది. 5 ఫ్యాక్టోరియల్ నేను ఏమైనా రాయొచ్చు, 1 into 2 into 3 into 4 into 5 అని రాయొచ్చు. 5 బాగానే ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే, కాసేపు 5 అనే దాన్ని పక్కకు పెట్టండి. ఈ మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1 నుంచి 4 వరకు ప్రొడక్ట్ కనపడుతుంది. అంటే దీన్ని మనము 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. సో 5 ఫ్యాక్టోరియల్ని
5 కంటే ఒకటి తక్కువ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 అని రాస్తున్నాను. సో 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 సరిపోయింది. మరి 4 ఫ్యాక్టోరియల్ని కూడా మీరు జాగ్రత్తగా చూడండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అని రాసి ఈ 1 నుంచి 3 వరకు ఉండే నెంబర్స్ని ఏమని రాయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇంటూ 5 అని రాయొచ్చు. సో 5 ఫ్యాక్టోరియల్ని 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇంటూ 5. సో మనకి అవసరం కోసం ఎలాగైనా రాయొచ్చు. ఒక్కసారి ఈ పర్టికులర్ దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేద్దాం. మీరు ఒక్కసారి చూడండి, ఈ 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 అని ఏదైతే కనపడుతుందో కాసేపు జాగ్రత్తగా చూడండి, కాసేపు ఈ 5 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. 4 ఫ్యాక్టోరియల్ అలాగే పెట్టి 5 ఫ్యాక్టోరియల్ బై 5 అని రాస్తున్నాను. సో ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ అబ్జర్వేషన్ చూడండి, 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ బై 5. ఒకవేళ ఈ క్వశ్చన్ లేదా ఈ ఎక్స్ప్లెనేషన్ నేను 5తో కాకుండా 10 ఫ్యాక్టోరియల్తో మొదలు పెట్టాను అనుకోండి. సో యాక్చువల్గా ఏమవుతుంది, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అండ్ సో ఆన్ 8 ఇంటూ 9 ఇంటూ 10 అని రాసుకుంటాం. దీన్ని మనం 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 అని రాసుకోవచ్చు, విచ్ ఈస్ 10 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు కాసేపు ఈ 10 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 10 ఫ్యాక్టోరియల్ బై 10 ఈక్వల్ టు 9 ఫ్యాక్టోరియల్. సో ఈ అబ్జర్వేషన్ తర్వాత మనం దీన్ని జనరలైజ్ కనుక చేస్తే, ఒకవేళ ఇక్కడ ఈ 5 దగ్గర n పెట్టుకుందాం, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఈక్వల్ టు, ఇది దీనికంటే ఒకటి తక్కువ, ఇదేంటి మనకు కనపడేది 5 బట్ మనం అజ్యూమ్ చేసుకున్నది n. సో ఇప్పుడు ఇది n అయితే ఇదేమవుతుంది, n-1 అవుతుంది. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్. సో ఇది చాలా సింపుల్గా కనపడే మోస్ట్ పవర్ఫుల్ థింగ్. దీన్ని బేస్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ థింగ్, చాలా టఫ్గా అనిపించే విషయం చాలా ఈజీగా అర్థం చేసుకుంటాం ఫ్యాక్టోరియల్స్లో. ఏంటి అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది, ఫైన్. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 అనే కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 మల్టిప్లై అయితే 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చింది, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 24 అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 120 అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ దీన్ని 6తో మల్టిప్లై చేస్తే 720 అవుతుంది. ఫైన్, ఇలా వాల్యూస్ పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్తున్నప్పుడే కేవలం మీకు అర్థం కావడం కోసం మాత్రమే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాను, బట్ యాక్చువల్గా మనం అర్థం చేసుకునేది n నుంచి ప్రొడక్ట్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ న్యాచురల్ నెంబర్స్ కాకుండా ఒకవేళ 0 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి, సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. అకార్డింగ్ టు ద ఫ్యాక్టోరియల్ డెఫినేషన్, నేను ఏదైతే చెప్పానో ఫ్యాక్టోరియల్ డెఫినేషన్, ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాను. క్లియర్గా అది కేవలం మీరు అర్థం చేసుకోవడం కోసం మాత్రమే అన్నాను. ఇక్కడ 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. అకార్డింగ్ టు ఫ్యాక్టోరియల్ నొటేషన్ లేదా డెఫినేషన్ ఏదైతే చెప్పానో, ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 టు దట్ పర్టికులర్ నెంబర్ అన్నాను. 1 అనేది దీని తర్వాత వస్తుంది. 1 నుంచి ఈ నెంబర్ వరకు మల్టిప్లికేషన్ అంటే 0 ఇంటూ 1 తీసుకున్నా, 1 ఇంటూ 0 తీసుకున్నా 0నే వస్తుంది. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 అవుతుంది. ఇక్కడ చాలా మంది ఇమ్మీడియట్గా, మీరు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు వెంటనే మీ మైండ్లో చాలా డౌట్స్ రైజ్ చేయొచ్చు. అదేంటి సార్, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1, అలాగే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 అయితే 0 ఈక్వల్ టు 1 అని చెప్పేయచ్చు కదా అని రకరకాల కాంట్రడిక్షన్స్ రావచ్చు. బట్ అవన్నీ పక్కకు పెడితే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 ఎలా అవుతుందని చెప్పడానికి చాలా థియరీస్ ఉన్నాయి. బట్ మన లెవెల్లో ఈజీగా ఇమ్మీడియట్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఏంటిది, n ఫ్యాక్టోరియల్ బై n ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ అని చెప్పాను. ఇప్పుడు n ప్లేస్లో, ఇప్పుడు ఇదంతా రబ్ చేద్దాం. రబ్ చేసేసి n ప్లేస్లో కనుక మీరు 1 పెట్టుకుంటే ఏమవుతుందో చూడండి. n ప్లేస్లో 1 పెట్టుకుంటే, ఇక్కడ చూడండి, n ప్లేస్లో 1 పెట్టుకుంటే 1-1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ బై 1. n ప్లేస్లో 1 పెట్టుకున్నాను. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ రాసాం. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అంటే 1 నుంచి 1 వరకు మల్టిప్లికేషన్ 1. సో 1 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 1-1 ఏమవుతుంది, 0. సో ఇక్కడ చూడండి, 1/1 ఈక్వల్ టు 0 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్
సో సర్ప్రైజింగ్ థింగ్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 అవుతుంది. బట్ దయచేసి 1 = 0 అని కన్క్లూడ్ చేయొద్దు. సో ఇది చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. అండ్ 0 ఫ్యాక్టోరియల్ = 1 అని ప్రూవ్ చేయడానికి యాక్చువల్గా వేరే ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఈజీగా అప్ టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు అర్థం చేసుకోవడానికి ద బెస్ట్ వే అండ్ ద సింప్లెస్ట్ వే అని కూడా చెప్పచ్చు. వై 0 ఫ్యాక్టోరియల్ = 1? ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కేవలం ఈ ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా మనం ఏదైనా కొత్త టాపిక్ వింటున్నప్పుడు వింటాము, దానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాము, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తూ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికంటే ముందు మీ ఆలోచన ఎలా ఉండాలంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మీదే మోస్ట్ బ్యూటిఫుల్గా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇఫ్ n ఫ్యాక్టోరియల్ = n, how many possible values for n? n ఫ్యాక్టోరియల్ = n అయ్యేలాగా nకి ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి, n ఫ్యాక్టోరియల్ = n, ఫ్యాక్టోరియల్ పెట్టినా సరే n వాల్యూ మారకూడదు. అలాంటి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ రాశారు. 1 ఫ్యాక్టోరియల్ 1 అయింది, అంటే దీనికి ఫ్యాక్టోరియల్ పెట్టినా దీని వాల్యూలో ఏం చేంజ్ రాలేదు. 2 ఫ్యాక్టోరియల్ 2 అయింది, సో 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 అయింది. సో ఫర్ n = 1 అండ్ ఫర్ n = 2, n ఫ్యాక్టోరియల్ = n అవుతుంది. సో ఎంత చిన్న అబ్జర్వేషన్ మీద, చిన్న ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కేవలం మీకు ఫ్యాక్టోరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే సరిపోదు, అబ్జర్వేషన్ ఉండాలి. అంటే మీకు రెగ్యులర్గా కనపడుతున్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారన్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా కొత్తగా వింటున్నప్పుడు కేవలం వినడం, ప్రాబ్లమ్ చేయడం కాకుండా అరే మనం వింటున్న దాని మీద క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ నాకే కనుక ఛాన్స్ వస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ చేయొచ్చు అన్న వేలో మీరు ఆలోచించడం మొదలు పెడితే ప్రతి కొత్త టాపిక్ వింటున్నప్పుడు డెఫినెట్గా మీ మైండ్లో క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓహో ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది, ఇలా అడుగుతారు, ఇలా కూడా అడుగుతారా, ఇదేదో బెలే అడిగారు, ఇలాంటివి మీకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. కంటెంట్ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఫ్యాక్టోరియల్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అది. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని ఎవరు అడగరు. బట్ స్టిల్ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ అండ్ 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ రెండు = 1 అవుతాయి. అలాగే n ఫ్యాక్టోరియల్ = n అయితే nకి 2 వాల్యూస్ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్తో ఫ్యాక్టోరియల్ నోటేషన్ మీద యూజువల్గా మనకి 10th క్లాస్ వరకు ఎక్కడ ఫ్యాక్టోరియల్ అనే వర్డ్ లేదు. బట్ స్టిల్ ఈ ఫ్యాక్టోరియల్ అనే నోటేషన్ లేదా ఫ్యాక్టోరియల్ అనే కాన్సెప్ట్ 8th క్లాస్ పిల్లలు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీద అసలు ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, ఇంత ముందుకు ఎక్కడా ఇలాంటి క్వశ్చన్స్ రాలేదు అని మీరు డౌట్ పడొద్దు. ఫ్యాక్టోరియల్ నోటేషన్ అనేది మనకి రెగ్యులర్ అకాడమిక్ సైడ్ ఉండే టాపికే ఇంటర్మీడియట్లో. సో దాని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్సే ఇవ్వాలని రూల్ ఎక్కడ లేదు, కొత్త క్వశ్చన్స్ ఇవ్వడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో ఈ ఫ్యాక్టోరియల్ నోటేషన్ మీద ఒక 4 to 5 ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉంటాయి. బట్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఫ్యాక్టోరియల్ గురించి మీకు తెలిసి ఈ 1 ఫ్యాక్టోరియల్ = 1, 0 ఫ్యాక్టోరియల్ = కూడా 1 అవుతుందనే విషయం తెలిస్తే చాలు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. హోప్ ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో ఫ్యాక్టోరియల్ నోటేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్స్ కమ్ టు ద ప్రాబ్లమ్స్. నౌ ఒకసారి చూడండి, చాలా సింపుల్ లుకింగ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాక్ట్లీ సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా. కాకపోతే ఫ్యాక్టోరియల్ గురించి మీకు ఎంత బాగా తెలుసు అన్న దాని మీద ఈ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా సింపుల్గానే చేయొచ్చు, మీరు ఎలాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద ఫస్ట్ వన్, 20 ఫ్యాక్టోరియల్ బై 18 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చిన. ఫైన్, 18 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి 20 ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి డివిజన్ చెయ్యమని కాదు దాని అర్థం. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో దీన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయగలరు. 20 ఫ్యాక్టోరియల్ అనేదాన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు 19 ఫ్యాక్టోరియల్ ఇంటూ 20 అని రాయొచ్చు కదా. ఇంతకుముందే చెప్పాను, వాల్యూస్ రాస్తున్నప్పుడు దాని ముందు నెంబర్ ఫ్యాక్టోరియల్ పెట్టుకుని ఆ నెంబర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కింద డినామినేటర్లో 18 ఫ్యాక్టోరియల్ కనపడుతుంది కాబట్టి 19కి కూడా ఫ్యాక్టోరియల్ తీసేసి
దీనికి ముందు 18 ఫ్యాక్టోరియల్ పెట్టుకోవచ్చు కదా. సో 20 ఫ్యాక్టోరియల్ అనే దాన్ని డినామినేటర్లో 18 ఫ్యాక్టోరియల్ ఉండడం వల్ల సో ఈ 20కి ఒక నెంబర్ ముందుకు వచ్చాను, వెనక్కి వచ్చాను, మళ్ళీ ఇంకొక నెంబర్ వెనక్కి వచ్చాను, 18 సరిపోయింది. సో 18 ఫ్యాక్టోరియల్ అంటే 1 నుంచి 18 వరకు మల్టిప్లికేషన్ ఇంటూ 19 ఇంటూ 20 విచ్ ఈస్ నథింగ్ బట్ 20 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సింపుల్గా ఈ పైన కింద ఉండే 18 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేస్తే చాలా సింపుల్గా 19 20 380 అవుతుంది. చాలా సింపుల్ వన్. సో ఈ ఐడియా రావాలి ఖచ్చితంగా. నా కమింగ్ టు ద సెకండ్ వన్, ఇది కూడా చాలా సింపుల్ వన్. 10 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. చాలా మంది ఇది చూసి కన్ఫ్యూజ్ అయిపోయి 6 and 4 యాడ్ చేస్తే 10, పైన 10 ఉంది, 10 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది అనుకుంటారు, విచ్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 10 ఫ్యాక్టోరియల్ని 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 అని తీసుకుంటున్నాను. ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ అలాగే పెట్టి 4 ఫ్యాక్టోరియల్ని లెట్ మీ రైట్ యాస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అని రాసేస్తున్నాను. సో ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఏమీ డిస్టర్బ్ చేయలేదు, ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఏమి డిస్టర్బ్ చేయలేదు. సింపుల్గా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి, 2 and 4 8 అవుతుంది, 8 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 జార్ 3 3 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది, 7 3 జార్ 21 ఇంటూ ఏం మిగిలింది, 10 మిగిలింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 210. సో చూడండి, జస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్స్ మీద కాస్త ఇన్నోవేటివ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. అండ్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అది తెలిస్తే చాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చేయొచ్చు. కంప్లీట్గా ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్స్. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీద కొత్త ప్రాబ్లమ్స్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా చేయగలరు అన్నదే చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో. మిగిలిన ఎగ్జామ్స్లో షార్ట్ కట్స్ ఫాలో అవుతారు, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటారు, ఎక్సెట్రా అవన్నీ కంప్లీట్గా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక్కడ మనం మాట్లాడితే ఒక తెలిసిన కాన్సెప్ట్ మీద కొత్త ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలరు, ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఫేస్ చేయగలరు అన్నది చాలా ఇంపార్టెంట్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్ హియర్. యా, లుక్ అట్ దిస్ క్వశ్చన్. కంప్లీట్గా అసలు డిఫరెంట్ లుకింగ్ ప్రాబ్లం. ఇంతవరకు ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడ కనపడి ఉండవు రెగ్యులర్ టాపిక్స్ చేస్తున్నప్పుడు. సో ఫ్యాక్టోరియల్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు 1/9 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/10 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు x/11 ఫ్యాక్టోరియల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే 1/9 ఫ్యాక్టోరియల్ ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ దీన్ని 10 ఫ్యాక్టోరియల్ ఉన్నదాన్ని 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 అని రాస్తున్నాను. ఫైన్. ఈక్వల్ టు దీన్ని x/11 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాస్తాను చూడండి, 9 ఇంటూ 10 ఇంటూ ఇట్లా రాసుకుందాం, 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం. సో వెనక్కి వచ్చాను, 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్. సో ఈ చూస్తే ఫస్ట్ ఉండే 9 ఫ్యాక్టోరియల్, ఈ మూడిట్లో 9 ఫ్యాక్టోరియల్ చిన్నది కాబట్టి దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ప్రతి చోట 9 ఫ్యాక్టోరియల్ వచ్చేలాగా తీసుకున్నాను. మీరు చూడండి, ఈ రెండిట్లో 1/9 ఫ్యాక్టోరియల్ కామన్గా ఉన్నట్టు ఇక్కడ కూడా 1/9 ఫ్యాక్టోరియల్ ఉన్నట్టే. సో ఇక్కడ 1/9 ఫ్యాక్టోరియల్ బయటికి తీస్తే అంటే కామన్ తీస్తే 1 ప్లస్ 1/10 అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి, మీరు మల్టిప్లై చేసినా కూడా యూ విల్ గెట్ బ్యాక్ దిస్ వన్. 1/9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/9 ఫ్యాక్టోరియల్, 1/9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/10 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/10 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు దీంట్లో నుంచి 1/9 ఫ్యాక్టోరియల్ ఇలా పక్కకి తీసి x/10 ఇంటూ 11 ఇలా రాస్తుంది. సో ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా, ఇక్కడ 1/9 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 1/9 ఫ్యాక్టోరియల్. ఈ రెండింటిని సింపుల్గా క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఫ్యాక్టోరియల్కి సంబంధించిన కంప్లీట్ థింగ్ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చూస్తే నార్మల్ సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసే ప్రాబ్లం లాంటిది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, 11/10 అవుతుంది ఈక్వల్ టు x/10 ఇంటూ 11 అవుతుంది. సో చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 10 and 10. సో ఈ 11 పైకి పంపిస్తే మీకు 11 ఇంటూ 11 ఈక్వల్ టు x విచ్ ఈస్ నథింగ్ బట్ 121. ఒక్కసారి మీరు ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూస్తే ఫ్యాక్టోరియల్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తప్ప, అఫ్కోర్స్ ఉండేదే సింపుల్ ఇన్ఫర్మేషన్, అది తప్ప ఇంకా ఏ పెద్ద కాన్సెప్ట్ వాడలేదు. సింపుల్ ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయడము, కామన్ తీయడం అన్నది మనం రైట్ ఫ్రమ్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచే వింటూ ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని ఫ్యాక్టోరియల్ని వాడుతూ ఫ్రేమ్ చేసిన వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే ఫ్యాక్టోరియల్ అన్న కాన్సెప్టే మాకు తెలియదు, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి
మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యాక్టోరియల్ అన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కాన్సెప్ట్ తెలిస్తే చాలా సింపుల్ ప్రాబ్లం, ఇది తెలియకపోతే మరి ఇంకెక్కడికో తీసుకెళ్తుంది ఇది ప్రాబ్లం, అది వేరే విషయం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సిమిలర్ లుకింగ్ ప్రాబ్లం, ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదే, కాకపోతే అక్కడ ఫ్రాక్షన్స్ వచ్చాయి, ఇక్కడ నార్మల్ నెంబర్స్ వచ్చాయి. ఇది కూడా చాలా సింపుల్ వన్. అగైన్ రిపీటింగ్, ఫ్యాక్టోరియల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వాడితే చాలు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇటువైపు ఉండే 2550 అండ్ n ఫ్యాక్టోరియల్ దీనేమి డిస్టర్బ్ చేయట్లేదు. కంపారిటివ్లీ ఎన్ ఫ్యాక్టోరియల్ కంటే n+2 ఫ్యాక్టోరియల్ పెద్దది, అంటే n అనేది n+2 కంటే చిన్నది కాబట్టి డెఫినెట్గా ఇది పెద్దది. ఈ n+2 ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది చూడండి. n+2 దీనికి ముందు n+1 దీనికి ముందు n ఫ్యాక్టోరియల్, అంటే n+2 ఫ్యాక్టోరియల్ని n ఫ్యాక్టోరియల్ ఇంటూ n+1 ఇంటూ n+2 అని రాస్తున్నాను. అటువైపు ఉండే n ఫ్యాక్టోరియల్, ఇటువైపు ఉండే n ఫ్యాక్టోరియల్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమవుతుంది, నార్మల్ ఆల్జిబ్రిక్ ప్రాబ్లం లాగా, ఇంకా చెప్పాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం లాగా అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా మీరు ఆలోచిస్తే n+1 అండ్ n+2 అనేవి కాన్జిగిటివ్ ఇంటీజర్స్, పక్క పక్కన వచ్చే పూర్ణ సంఖ్యలు. ఆ రెండు మల్టిప్లై చేస్తే 2550 రావాలి అన్న కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా n వాల్యూ వస్తుంది. లేదు ఆ ఐడియా రాలేదు మాకు అనుకుంటే నో ప్రాబ్లం, ఇలా మల్టిప్లై చేస్తే n² + 2n ప్లస్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే n+2 = 2550. సో ఇప్పుడు ఇదేమవుతుంది, n² + 3n + 2 = 2550. ట్రాన్స్పోజ్ చేస్తే n² + 3n - 2548 = 0. సో చూడ్డానికి పెద్ద నెంబర్తో కనపడుతుంది కానీ బట్ స్టిల్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మనకి క్లియర్గా డిఫరెంట్ మెథడ్స్లో తెలుసు. బట్ ఈ ప్రాబ్లం ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేయడం కంటే ప్రొడక్ట్ ఆఫ్ కాన్జిగిటివ్ ఇంటీజర్స్ = 2550 అని తీసుకొని అర్థం చేసుకొని ఏ రెండు పక్క పక్కన ఇంటీజర్స్ మల్టిప్లై చేస్తే మనకి ఈ 2550 అనేది వస్తుందని చెక్ చేయగలిగితే చాలా ఈజీగా ఆన్సర్ గెస్ చేయొచ్చు. జస్ట్ హ్యావ్ ఎ ట్రై. నేను కూడా ఆన్సర్ చూడలేదు, జస్ట్ ఒక ట్రైల్ వేస్తున్నాను. 2500 కంటే ఎక్కువ ఉంది. పక్క పక్కన వచ్చే నెంబర్లు మనకి దగ్గర దగ్గర జాగ్రత్తగా చూడండి. 50 × 50 చేస్తే 2500 కదా, 50 × 50 చేస్తే 2500. సపోజ్ నేను 50 × 51 చేస్తున్నాను, సరిపోతుందో చెక్ చేస్తాను. 50 × 51 చేస్తే ఏమవుతుంది, 5. ఎస్, 50 × 51 చేస్తే నాకు ప్రొడక్ట్ 2550 అయింది, సాటిస్ఫై అయింది. అంటే ఈ రెండిట్లో మొదటిదేమో n+1 కావాలి, రెండోది వచ్చేసి n+2 కావాలి. ఈ రెండిట్లో ఏ దాన్ని ఈక్వేట్ చేసినా n+1 = 50 ఈక్వేట్ చేస్తే n = ఇది చాలా సింపుల్గా అయిపోయింది చూడండి. ఇంత పెద్ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేయడం కంటే, అంటే ఈ ఐడియా వస్తే ఇలా చేయొచ్చు, ఈ ఐడియా రాకపోయినా సరే మనకి బాగా తెలిసిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్టోరియల్ అన్న వర్డ్ మనకి కొత్తది, ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కడో పరిచయం అవుతుంది. బట్ స్టిల్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఎక్కడో మనకి 8th క్లాస్లో, 9th క్లాస్లో, 10th క్లాస్లో వచ్చే కాన్సెప్ట్స్ని కలుపుకుంటూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్సే మీకు రియల్లీ ఛాలెంజింగ్గా ఉంటాయి. ఎగ్జామినేషన్ టైంలో ఇలాంటివి మీరు ఎంత కాన్ఫిడెంట్గా చేస్తారన్న దాని మీదే మీ సక్సెస్, మీ మార్క్స్ ఆధారపడి ఉంటాయి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. వన్ మోర్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను సో దట్ మనకి ఫ్యాక్టోరియల్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చినట్టు. నెక్స్ట్ వీడియోలో మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూద్దాం. లెట్ us have a look at next question here. Okay, have a look at this question. ఇది కూడా similar kind of questions, just change of numbers. n+2 factorial = 60 × n-1 ఫ్యాక్టోరియల్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అని అడిగారు. సో ఇక్కడ ఇటువైపు ఉండే 60 × n-1 ఫ్యాక్టోరియల్ నేను ఏం డిస్టర్బ్ చేయను, అలాగే పెడుతున్నాను. ఇక్కడ ఉండే n+2 అనే దాన్ని, అంటే ఫ్యాక్టోరియల్తో ఉండేదాన్ని n+2, దీని ముందు నెంబర్ n+1, దీని ముందు నెంబర్ n, దీని ముందు నెంబర్ n-1 ఫ్యాక్టోరియల్. సో జాగ్రత్తగా చూడండి,
n+2 ఫ్యాక్టోరియల్ అనే దాన్ని నాకు అదర్ సైడ్ ఆఫ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ కనపడింది కాబట్టి ఇక్కడ కూడా n-1 ఫ్యాక్టోరియల్ వచ్చేలాగా దీన్ని రాసుకున్నాను. సో ఇప్పుడు సింపుల్గా చెప్పచ్చు n-1 ఫ్యాక్టోరియల్ n-1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ మిగిలింది n ఇంటూ n+1 ఇంటూ n+2. ఇది యాక్చువల్గా మీరు మల్టిప్లై చేస్తే మీకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. బట్ దాన్ని మల్టిప్లై చేసుకొని 60 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకొని ఒక క్యూబికల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కింద మీద పడ్డం కంటే మీరు అర్థం చేసుకోవాల్సింది n+1 n+2 అనేవి 3 పక్క పక్కన వచ్చే నంబర్లు. సో 3 పక్క పక్కన వచ్చే నంబర్లు మల్టిప్లై చేస్తే 60 ఎక్కడ వస్తుందన్న విషయం మీరు ఆలోచించగలిగితే చాలు. సో ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ ఒక ట్రైల్ వేస్తున్నాను. 3 × 4 × 5 ఒకసారి చెక్ చేద్దాం. 3 4 = 12 అవుతుంది, 12 5 = 60 అవుతుంది. జాగ్రత్త చూడండి. 3 × 4 × 5 మల్టిప్లై చేస్తే ఇవి 3 పక్క పక్కన వచ్చే నెంబర్లు. సో 3 4 5 అనేవి కాన్జిక్యూటివ్ ఇంటీజర్స్, మల్టిప్లై చేస్తే 60 అవుతుంది. సో n దగ్గర 3, దీని దగ్గర 4, దీని దగ్గర 5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కదా. దేర్ఫోర్ n = 3 అవుతుంది. సో వచ్చే ప్రాబ్లమ్స్ మనకి పెద్దగా కనపడినప్పటికీ కాస్త లాజికల్గా షార్ట్ కట్స్ కాదు, లాజికల్గా మాత్రమే ఆలోచించగలిగితే మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అనేది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఒకటే ఆన్సర్ ఉంటుంది, ఇచ్చిన ఆప్షన్స్లో కనపడుతుంది మనకి కరెక్ట్గా. సో ఈజీగా గెస్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది చాలా పవర్ఫుల్ టాపిక్. ఇంటర్మీడియట్ లెవెల్లో ఈవెన్ అకాడమిక్ సైడ్ ఐఐటీస్కి అపీర్ అవుతున్న వాళ్ళకు కూడా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ టాపిక్ కూడా. మనకి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ పీజీటీ లెవెల్ కావచ్చు, డెఫినెట్గా క్వశ్చన్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. మనకి టాపిక్లో స్పెసిఫిక్గా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ మెన్షన్ చేసి ఉండకపోయినా ఇదైతే మీరు అవాయిడ్ చెయ్యకూడని టాపిక్ ఇది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం. సో ఫ్యాక్టోరియల్ అన్న వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఒక సపరేట్ వీడియోలో చెప్పాల్సి వచ్చింది. హోప్ అక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్లో సో ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది అన్నది విషయం మీకు అర్థమవుతుంది. వీలైతే సమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఎ సపరేట్ పోస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో మీరు ఫాలో అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియోలో ఫ్యాక్టోరియల్ నోటేషన్ ఏదైతే చెప్పానో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్. హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. మనం ఇంతకు ముందు వీడియోలో ఫ్యాక్టోరియల్ నోటేషన్, అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం, దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉందా అన్నది ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. యాక్చువల్గా అకాడమిక్ సైడ్ ఇది ఇంటర్మీడియట్లో వస్తుంది. దీని నుంచి డెఫినెట్గా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ ఆర్ పీజీటీ, ఇంకా ఏదైనా టీచింగ్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి ఉండే ఎగ్జామ్ ఏదైనా కావచ్చు, డెఫినెట్గా ఈ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అసలు ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి, అలాగే నేను బోర్డు మీద రాసిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ సడన్గా ఇదేంటి, సో ఈ రెండు విషయాల గురించి డిస్కస్ చేసిన తర్వాత అండ్ ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్, అలాగే ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ 2 పార్ట్స్ ఆఫ్ వీడియోగా చెప్పడానికి ట్రై చేస్తాను. నా కమింగ్ టు ద టాపిక్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అసలు ఏంటి, తెలుగులో వీటినే ప్రస్తారాలు సంయోగాలు అని పిలుస్తారు. అసలు ఏంటిది అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ నేను అక్కడ బోర్డు మీద రాసిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అనే దాన్ని కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే జస్ట్ ఇమాజిన్ ఒక క్లాస్లో ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు. 30 స్టూడెంట్స్ ఉన్నారు, లోపల క్లాస్లో ఉన్నారు. నేను క్లాస్ బయట నిలబడి ఒక 3 స్టూడెంట్స్ని బయటికి పిలుస్తున్నాను. ఐ కాల్ యాజ్ సంథింగ్ అభినవ్, భరత్, చరణ్ అని ఒక 3 పిల్లల్ని పిలుస్తున్నాను. ఏబిసి అనుకుందాం. ఏబిసి అనే ఒక 3 పిల్లల్ని బయటికి పిలుస్తున్నాను, జస్ట్ లైక్ పిలుస్తున్నాను. సో ఆ 3 టకటక బయటికి వస్తారు. సో ఈ వచ్చే 3 ముందు ఏ వచ్చినా, ముందు బి వచ్చినా, ముందు సి వచ్చినా, ఎవడు ముందు వచ్చినా ఎవడు వెనక వచ్చినా ఓవరాల్గా వచ్చి నా ముందు నిలబడతారు. నాకు అలాంటి డిఫరెన్స్ ఏమీ లేదు. సో జస్ట్ లైక్ దట్ ఒక 3 ఇలా వచ్చారు. ఒకవేళ
నేను ఆ ముగ్గురిని బయటికి పిలుస్తున్నప్పుడు ఒరే ఎవరు ముందు నా దగ్గరకు వస్తారో నేను వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాను, సెకండ్ వచ్చిన వాళ్ళకి థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇస్తాను అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆ ముగ్గురు వచ్చే ఆర్డర్ని నేను ఖచ్చితంగా నోట్ చేయాలి. సో ఇప్పుడు జనరల్గా జస్ట్ లైక్ దట్ నేను ముగ్గురు పిలిస్తే ముగ్గురు వచ్చి నా ముందు నిలబడ్డారు, ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చారు నాకు అనవసరం, అందరూ వచ్చారా లేదా అని మాత్రమే చూస్తాను. అవుట్ ఆఫ్ 30 మెంబర్స్ నేను ముగ్గురిని పిలిచాను, ఏబీసీ ఇలా వచ్చారు. ఒకవేళ ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చారు దాన్ని బట్టి నేను ఏదైనా ప్రైజెస్ ఇస్తాను అని అన్నాను అనుకోండి. సో వచ్చే ఆర్డర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఏబీసీ అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనుకుందాం. సో ఏబీసీ ఇలా వస్తే ఒక రకం, ఏసీబీ ఇలా వస్తే వేరే రకం. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో బి వచ్చాడు, ఇక్కడ సెకండ్ ప్లేస్లో సి వచ్చారు. బిసిఏ ఇది చూడండి, బిఏసి ఇక్కడ సిఏబి, సిబిఏ. సో చూడండి నేను పిలిచింది ముగ్గురునే. ఈ ముగ్గురు బయటికి వస్తున్నప్పుడు నాకు ఎవరు ముందు వచ్చినా ఎవరు తర్వాత వచ్చినా నాకేమీ సంబంధం లేదు. జస్ట్ లైక్ దట్ నాకు ముగ్గురు కావాలంటే వచ్చి నిలబడ్డారు. సో ఎవరు ముందు వచ్చినా ఎవరు తర్వాత వచ్చినా ఓవరాల్గా నేను కన్సిడర్ చేస్తున్నది ముగ్గురిని మాత్రమే కాబట్టి ఇలా రాస్తున్నాను. అలా కాకుండా వచ్చే ఆర్డర్ని బట్టి వచ్చే పొజిషన్ని బట్టి నేను ఏదైనా ఇస్తాను అని అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చారు, సెకండ్ ప్లేస్లో ఎవరు థర్డ్ ప్లేస్లో ఎవరు అనేది తెలియాలి. కాబట్టి ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ రెండు కేసెస్లో నేను బయటికి పిలిచింది ముగ్గురిని మాత్రమే. ఆ ముగ్గురు బయటకు వస్తున్నప్పుడు ఏ ఆర్డర్లో వచ్చినా నాకు సంబంధం లేదు అని అనుకుంటే ఆ వచ్చే దాన్ని మనం కాంబినేషన్ అని పిలుస్తాం. జస్ట్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 స్టూడెంట్స్. కాంబినేషన్ ముగ్గురు స్టూడెంట్స్ అంతే. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్. ఎవడు ముందు ఎవడు వెనక మనకు అనవసరం. అలా కాకుండా వాళ్ళు వచ్చే ఆర్డర్ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు మనం పర్ముటేషన్ అని పిలుస్తాం. పర్ముటేషన్ అని పిలుస్తాం. బెటర్ ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడమే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి వర్డ్స్ వల్ల మనకి క్వశ్చన్ మీద క్లారిటీ బాగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాను. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వెన్ వీఆర్ చూసింగ్ ఏ సర్టైన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇచ్చిన ఒక గుంపులో నుండి మనకి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని మనం పర్ముటేషన్ అంటాం. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ లైక్ దట్ తీసుకోవడం మాత్రమే అనుకుంటే దాన్ని మనం కాంబినేషన్ అంటాం. ఓవరాల్గా వెన్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇఫ్ యు ఆర్ చూసింగ్ సర్టైన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, if the order is important then it is called as permutation. If the order is not important then it is called as combination. Permutation ki combination ki unde exact difference ఇది. రెండు కేసెస్లో మనం తీసుకుంటున్నది లేదా మనం చూస్ చేస్తున్నది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయినప్పటికీ ఆర్డర్ వల్ల మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని రకాలుగా మనము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వచ్చు అంటే 6 రకాలుగా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ కాంబినేషన్ జస్ట్ లైక్ దట్ ముగ్గురు బయటికి పిలుస్తాం, ఓన్లీ ఒక్క కేసే వస్తారు మన ముందే నిలబడతారు. సో ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ మనకి పర్ముటేషన్కి కాంబినేషన్కి అర్థం కావాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి దీని మీద మనకి ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ అర్థం చేసుకుంటాం, ఫార్ములాస్ యూస్ చేస్తాం. బట్ ఒక క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పర్ముటేషన్కి సంబంధించిందా కాంబినేషన్కి సంబంధించిందా అన్నది వాళ్ళు క్వశ్చన్లో ఎక్కడా మెన్షన్ చేయరు. మనమే ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ ప్రాబ్లం పర్ముటేషన్ అవుతుందా కాంబినేషన్ అవుతుందా, సో అయినప్పుడు ఎలా అప్లై చేస్తామనేది ఖచ్చితంగా మీకు మీరే నోటీస్ చేయాలి తప్ప వాళ్ళు ఎలాంటి క్లూస్ ఇవ్వరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక క్వశ్చన్ తీసుకోగానే ఇది పర్ముటేషన్ కాంబినేషన్ అన్నది ఫస్ట్ తెలియాలి, దాని తర్వాతే మిగిలిన విషయాలు. సో ఇది ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. బట్ వాట్ ఈస్ దట్? ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్. దీని గురించి కూడా ఖచ్చితంగా మీకు తెలియాలి. ఇది తెలిసిన తర్వాతే మనం ప్రాబ్లమ్స్ ఆర్ ఫార్ములాస్ వాట్ ఎవర్ వి కాల్ దాంట్లోకి వెళ్తాం. ఏంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో మనకి యాక్చువల్గా ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్
అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ అని చెప్తున్నాను. ఇది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ బిలాంగ్స్ టు కర్నూల్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బాంబేకి వెళ్ళాలి, బాంబే ఆర్ ముంబై, కర్నూలు నుంచి బాంబేకి వెళ్ళాలి. సో కర్నూలు నుంచి బాంబే వెళ్ళడానికి డైరెక్ట్గా బస్ కానీ, డైరెక్ట్గా ట్రైన్ కానీ, లేదంటే డైరెక్ట్గా ఫ్లైట్ కానీ కర్నూలు నుంచి డైరెక్ట్గా ముంబైకి లేదు. నాకుండే వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఏంటి అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళాలి. సో నేను బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా ఇదే ఆర్డర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్సులో ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్యలో క్లియర్గా హైదరాబాద్ అని పెడతాను. ఫైన్, జాగ్రత్తగానండి. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి జస్ట్ ఇమాజిన్ కేవలం 3 బస్సులు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఆ బస్సుల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, అంటే కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఉండే ఏబిసి బస్సుల్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే పట్టుకొని నేను ట్రావెల్ చేయాలి. హైదరాబాద్లో దిగిన తర్వాత హైదరాబాద్ నుంచి బాంబే చాలా దూరం కాబట్టి, సో చాలా ఫ్రీక్వెంట్గా తిప్పడం కష్టం కాబట్టి హైదరాబాద్ నుంచి బాంబేకి కేవలం 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడి నుంచి బస్సులు కేవలం 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. కాసేపు దాన్ని మనం పి అండ్ క్యూ అనుకుందాం. సో కర్నూలు నుంచి హైదరాబాద్కి 3 బస్సులు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి బాంబేకి 2 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు నేను కర్నూలు నుంచి బాంబేకి రీచ్ అయ్యాను అనుకుందాం. నేను ట్రావెల్ చేసిన బస్సెస్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే, జాగ్రత్తగానండి, కర్నూలు నుంచి నేను ఏ బస్ ఎక్కి హైదరాబాద్లో దిగి పి బస్ ఎక్కి బాంబేకి రీచ్ అయి ఉండొచ్చు. దీన్ని నేను రెడ్డింగ్తో రాస్తాను. పి అనే బస్ ఎక్కి బాంబేకి రీచ్ అయి ఉండొచ్చు. లేదా కర్నూలులో ఏ ఎక్కి బాంబేకి ఎక్కడానికి క్యూ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏ బస్ ఎక్కి అక్కడ పి బస్ ఎక్కి ఉండొచ్చు, ఇక్కడ ఏ బస్ ఎక్కి అక్కడ క్యూ బస్ ఎక్కి ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ బి ఎక్కి, అలాగే ఇక్కడ సి ఎక్కి, చూడండి ఏమవుతుంది. సో ఇది పి అయి ఉండొచ్చు, ఇది క్యూ అయి ఉండొచ్చు, మళ్ళీ ఇది పి ఉండొచ్చు, క్యూ అయి ఉండొచ్చు. సో ఒకసారి చూడండి జాగ్రత్తగా. కర్నూలు టు హైదరాబాద్ బస్ ఏ ఎక్కి హైదరాబాద్ టు బాంబే పి అయి ఉండొచ్చు, లేదా హైదరాబాద్ టు బాంబే క్యూ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏపీ ఏక్యూ, ఆర్బిపి బిక్యూ, ఆర్సిపి సిక్యూ, ఓవరాల్గా మీరు కౌంట్ చేస్తే 6 వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3 బస్సెస్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 బస్సెస్ ఉన్నాయి. ఇవి రెండు మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. 3 2 6 చూస్తే 6 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడ ఎందుకు మల్టిప్లై చేస్తున్నాము అంటే హైదరాబాద్లో నేను బస్సు ఎక్కాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. అంటే హైదరాబాద్ నుంచి బాంబేకి బస్సు ఎక్కడము అనేది నేను కర్నూలు నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ జర్నీ ఇవి 2 వేరు జర్నీస్ లాగా కనపడుతున్నప్పటికీ ఒకే పర్సన్కి సంబంధించిన జర్నీస్ కాబట్టి ఖచ్చితంగా ఈ జర్నీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వీడు బస్సు ఎక్కాలి, ఇక్కడ దిగాలి, దిగిన తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇవి 2 ఒకదానికొకటి డిపెండింగ్ ఇన్సిడెంట్స్ లేదా డిపెండింగ్ సిచ్యువేషన్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అర్థం చేసుకొని మల్టిప్లై చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 6 అవుతుంది. ఒకవేళ, జాగ్రత్తగా వినండి, ఒకవేళ కర్నూలు నుంచి హైదరాబాద్కి నేను ట్రావెల్ చేస్తున్నా, హైదరాబాద్ నుంచి బాంబేకి వేరే ఎవరో ట్రావెల్ చేస్తున్నారో నాకు తెలియదు, ఆ పర్సన్ ఎవరో కూడా నాకు తెలీదు. ఎన్ని రకాలుగా ట్రావెల్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, నేను కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను, నాకు హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్తున్న పర్సన్కి అసలు సంబంధమే లేదు. నాకు 3 దారులు ఉన్నాయి, ఆ పర్సన్కి 2 దారులు ఉన్నాయి. ఇవి 2 జర్నీస్ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. సింపుల్గా చెప్పాలంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ లేదా ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్ లాగా తీసుకుంటాం. ఈ కేసులో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి, నాకు 3 వేస్ ఉన్నాయి, లేదా 3 దారులు ఉన్నాయి, లేదా 3 రకాలుగా ట్రావెల్ చేయొచ్చు. సమ్ అదర్ పర్సన్ 2 రకాలుగా ట్రావెల్ చేయొచ్చు. ఈ 2 3 + 2 5 అవుతుంది. సో సింపుల్గా ఈ సిచ్యువేషన్ కనుక మీకు కరెక్ట్గా అర్థమైతే, సో మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో 2 వేరు విషయాల గురించి నంబర్ ఆఫ్ వేస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అవి 2 ఒకదానికొకటి ఇంటర్లింకింగ్గా కాదా అన్న విషయం అనలైజ్ చేసుకొని, ఒకవేళ ఒకదానికొకటి డిపెండింగ్ అయితే మల్టిప్లై చేస్తాం, ఇండిపెండెంట్ అయితే యాడ్ చేస్తాం. ఇదే సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్.
చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎలాంటి టెక్నికల్ టర్మ్స్ అలాగే టెక్నికల్ ఎగ్జాంపుల్స్ కాకుండా రియల్ లైఫ్లో మనకి ఈజీగా అర్థమయ్యే విషయాలు తీసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. పర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, అలాగే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్లో జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ, ప్రతి ప్రాబ్లంలో మోర్ దాన్ వన్ సిచ్యువేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్కి నంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని రకాలుగా మనకి ఆన్సర్ వస్తుందో, రెండు వేరు వేరే ఆన్సర్స్ వచ్చినప్పుడు అవి రెండు యాడ్ చేస్తామా మల్టిప్లై చేస్తామా అన్నది పూర్తిగా డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయా, ఇండిపెండెంట్గా ఉంటాయా అది. సో మై డియర్ ఫ్రెండ్స్, అసలు పర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, అసలు ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ అడిషన్ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడతాం అనేది ఖచ్చితంగా తెలియ ఉండాలి. సో ఇకపోతే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా ఫార్ములాస్ కంటే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి. బట్ ఓవరాల్గా ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాతే ఆల్ టుగెదర్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ చెప్పిన తర్వాతే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఒక్కసారి ఇది చూడండి, మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, ఇన్ హౌ మెనీ వేస్ 3 students can be selected from a group of 10 students. సో జాగ్రత్తగా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీకు డెఫినెట్గా 2 డిఫరెంట్ న్యూమరికల్ వాల్యూస్ కనపడతాయి. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక క్వశ్చన్ మనకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ థింగ్ అది పర్ముటేషనా కాంబినేషనా, ఇది ఖచ్చితంగా నోటీస్ చేయాలి, మనమే అనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ వాళ్ళు జస్ట్ సెలెక్టింగ్ 3 స్టూడెంట్స్ అని మాత్రమే ఇచ్చారు, వాటి యొక్క ఆర్డర్ గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి సింపుల్గా మనం కాంబినేషన్ లాగే తీసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ అసలు టోటల్ అవైలబుల్ స్టూడెంట్స్ ఎంతమంది, అలాగే ఎంతమంది రిక్వైర్డ్ స్టూడెంట్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ థింగ్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ థింగ్స్, లేదా ఎలిమెంట్స్ లేదా అబ్జర్వేషన్స్ ఎలా అన్నా కన్సిడర్ చేయొచ్చు. ఈ రెండింటిని మనం యూజువల్గా ఎన్ అండ్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్రాబ్లం తీసుకున్నా దాదాపు 95% ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్లో ఇవి రెండు క్లియర్గా మీరు నోటీస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ స్టాండ్స్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రిక్వైర్డ్ అని రాస్తున్నాను, సింపుల్గా రాస్తున్నాను. టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేదా అబ్జర్వేషన్స్, రిక్వైర్డ్ థింగ్స్, వాట్ ఆర్ ఇట్ కాల్. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందే నేను మీకు క్లియర్గా చెప్పాను, అది పర్ముటేషన్కి సంబంధించిందా కాంబినేషన్స్కి సంబంధించిందా అన్నది మీరు నోటీస్ చేయాలి. ఇక్కడ చూస్తే కాంబినేషన్కి సంబంధించింది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ దాదాపుగా 70 to 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ NCR, ఎన్ చూస్ ఆర్ అని కూడా కొంతమంది అంటుంటారు. ఇక్కడ సి ఆల్వేస్ కన్సిడర్ యాజ్ కాంబినేషన్, ఎన్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఆర్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. NCR కెన్ బి అండర్స్టాండ్ యాజ్ n factorial whole divided by n minus r factorial into r factorial, So ఇక్కడ n stands for total number of elements, r stands for required number of elements. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో మనకి బాగా తెలుసు. ఇచ్చిన ప్రాబ్లం కాంబినేషన్స్కి సంబంధించింది అయితే NCR ఫార్ములా వాడతాం. అలాగే NPR అని కూడా ఫార్ములా ఉంది. సో సింపుల్గా వీ కెన్ అండర్స్టాండ్ P స్టాండ్స్ ఫర్ పర్ముటేషన్స్. సో దీన్ని n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ లాగా కన్సిడర్ చేస్తాము. సో ఈ 2 ఫార్ములాసే మనకి దాదాపు 70% ఆఫ్ ప్రాబ్లమ్స్, 70% అని అంటున్నాను, 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హౌ మెనీ వేస్ 3 స్టూడెంట్స్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్. ఒక క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు, జస్ట్ 3 తీసుకొని బయటకు వెళ్ళాలి నేను. ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్, జస్ట్ 3 తీసుకుని బయటకు వెళ్ళిపోతాను నేను. సో సింపుల్గా n ఈక్వల్ టు 10
అండ్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఈ ఫార్ములాలో 10C3 అంతే కదా, 10C3 n ప్లస్లో 10 పెట్టాను, ఆర్ ప్లస్లో 3 పెట్టండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 10 మెంబర్స్ క్లాస్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం తీసుకోగలిగిన స్టూడెంట్స్ 10 మెంబర్స్ అవుతారు. అంటే n 10 అయినప్పుడు ఆర్ వాల్యూ మ్యాక్సిమం 10 అవుతుంది. సో ఇది జస్ట్ ఓవరాల్గా బేసిక్గా మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నది. సో ఈ వాల్యూ ఇక్కడ ఉండే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూ దీనికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. దీనికి ఈక్వల్గా ఉండొచ్చేమో కానీ గ్రేటర్ దాన్ వాల్యూ ఉండే ఛాన్స్ లేదు. సో అది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ 10C3 విచ్ ఈస్ నథింగ్ బట్ అకార్డింగ్ టు ఫార్ములా 10 factorial divided by 10 minus 3 factorial into 3 factorial. సో ఈ వాల్యూస్ ఏమవుతుంది చెప్పండి, ఇది 10 factorial divided by 7 factorial into 3 factorial అని రాయొచ్చు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకవేళ ఆన్సర్ ఇలా ఉంటే వెల్ అండ్ గుడ్, కాకపోతే ఇలా ఉండకుండా ఏదైనా న్యూమరికల్ వాల్యూ ఉంటే దీన్ని సింప్లిఫై చేయడం కూడా సింపుల్ థింగే, కాకపోతే నీకు కరెక్ట్గా తెలియాలి. 10 ఫ్యాక్టోరియల్ కింద 7 ఫ్యాక్టోరియల్ ఉంది. సో 10 ఫ్యాక్టోరియల్ని నేను 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 అని రాస్తున్నాను. ఆల్రెడీ దీన్ని ఎందుకు ఇలా రాసుకుంటామని నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోలో. సో 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ని 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకుంటున్నాను. సో ఏమవుతుంది, 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 1 జార్ 3 3 జార్ 2 1 జార్ 2 4 జార్. సో ఓవరాల్గా ఏమొచ్చింది 4 3 జార్ 12 ఇంటూ 10 విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దిస్. ఒకవేళ ఒక క్లాస్లో 10 మంది స్టూడెంట్స్ ఉండి ఆ 10 మంది నుంచి 3 స్టూడెంట్స్ని కనుక మనము చూస్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ ఆర్డర్ ఏమీ ఇంపార్టెంట్ కాని వేలో చెప్తున్నాను, దాన్ని మనం కాంబినేషన్ లాగా ట్రీట్ చేస్తాం. దెర్ ఆర్ 120 వేస్. ఇన్ హౌ మెనీ వేస్? 120 వేస్ వర్ దేర్. ఒకవేళ ఆ 3 స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఒక రోలో కూర్చోబెడుతున్నప్పుడు, అంటే 3 చైర్లు ఉన్నాయి కూర్చోబెడుతున్నప్పుడు, ఇక్కడ క్లియర్గా ఫస్ట్ చైర్, సెకండ్ చైర్, థర్డ్ చైర్ ఉంటుంది. లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కనుక ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అని అడుగుతారు. ఇన్ హౌ మెనీ వేస్ 3 స్టూడెంట్స్ కెన్ బి అవార్డెడ్ 1 to 3 ప్రైజెస్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఇన్ హౌ మెనీ వేస్ 3 స్టూడెంట్స్ కెన్ బి అవార్డెడ్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్. 10 మంది విద్యార్థులు ఉండే ఒక గ్రూపు నుంచి 1 2 3 ప్రైజ్లు ఇవ్వడానికి ఎన్ని రకాలుగా ఇవ్వవచ్చు అని అడిగారు అనుకోండి, క్లియర్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అది పర్ముటేషన్ అవుతుంది. అలాంటి చోట దీన్ని ఇలాగే పెట్టి ఒకవేళ ఇప్పుడు నేను 10p3 తీసుకుంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 minus 3 ఫ్యాక్టోరియల్ అంతే కదా, n ఫ్యాక్టోరియల్ బై n minus r ఫ్యాక్టోరియల్. ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ బై 10 minus 3 ఫ్యాక్టోరియల్, 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. దీన్ని నేను 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 అని రాయొచ్చు కదా, బై 7 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 8 9 జార్ 72 ఇంటూ 10. ఒకసారి చూడండి, ఇదేమో 120 వేస్ వచ్చింది, అంటే 120 రకాలుగా మనము 3 స్టూడెంట్స్ని తీసుకోవచ్చు అంతవరకే. ఇక్కడ ఆ తీసుకున్న 3 స్టూడెంట్స్ని మళ్ళీ అరేంజ్ చేయాలి కదా, అందుకని 720 వచ్చింది. సో ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ ఎలా వాడతాము అన్నది మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఐడియా వస్తుంది. ఓవరాల్గా మీకు ఈ 2 ఫార్ములాస్ కనుక కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోగలిగితే, అండ్ దెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు ఇది పర్ముటేషనా కాంబినేషనా ఇదొకటి, అలాగే n ఏంటి ఆర్ ఏంటి తెలిస్తే దాదాపుగా 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు కాన్ఫిడెంట్గా చేయొచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ ఫార్ములాస్ వాడకుండా కూడా చెయ్యగలిగిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓవరాల్గా మీకు దాదాపు 60 to 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ఇక్కడ వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సరిపోతుంది. సో మనం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ ఎన్సిఆర్, ఎన్పిఆర్, ఫ్యాక్టోరియల్ ఇలాంటివి లేకుండా కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సమ్ హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మినిమం 10 to 15 ప్రాబ్లమ్స్ అన్న డిస్కస్ చేస్తాను. దాని తర్వాత కూడా సర్క్యులర్ పర్ముటేషన్స్ అని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో, దాని గురించి డిస్కస్ చేసుకొని ఈ టాపిక్ మనం వైండప్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను చెప్పినంత మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఆన్ టు ది సమ్ ప్రాబ్లమ్స్. కొన్ని బేస్డ్ ఆన్ ఫార్ములాస్ ఉండొచ్చు, కొన్ని బేస్డ్ ఆన్ లాజికల్గా కూడా ఉండొచ్చు. విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి.
హౌ మెనీ 4-digit numbers can be formed with డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్? 4 అంకెలు కలిగి జీరో లేకుండా వేరు వేరు అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం చేయడానికి మీకు డెఫినెట్గా ఫార్ములాస్ కంటే కాస్త లాజికల్గా ఆలోచించగలిగితే చాలు. అండ్ ఇది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే పర్ముటేషన్ రిలేటెడ్. ఎందుకు పర్ముటేషన్ రిలేటెడ్ అంటే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆర్డర్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి 21 ఈజ్ నాట్ సేమ్ యాజ్ 12. మనం నెంబర్స్ మార్చేటప్పటికి డెఫినెట్గా దాని వాల్యూ మారిపోతుంది కాబట్టి సో ఇక్కడ నెంబర్స్ రాస్తున్నప్పుడు వాటి యొక్క ఆర్డర్ అవి ఉండే ప్లేస్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం కాంబినేషన్ లాగా తీసుకోలేము, పర్ముటేషన్ లాగా మాత్రమే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. నా కమింగ్ టు దిస్ వన్, హౌ మెనీ 4-digit numbers కెన్ బి ఫార్మ్డ్ విత్ ఆల్ నాన్ జీరో డిజిట్స్? చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇలా బాక్సులు పెట్టి ఒక 4 బాక్సులు వేశాను. సో ఇక్కడ ఈచ్ బాక్స్ రిప్రజెంట్స్ ఏ డిజిట్. 4-digit అన్నారు కాబట్టి 4 బాక్సులు పెట్టాను. వాళ్ళు ఏమంటున్నారు, 4 వేరు వేరు డిజిట్స్ ఉంటూ జీరో లేకుండా ఎన్ని 4-digit numbers ఉంటాయంటున్నారు. సో మనం ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సో ఈ డిజిట్లో మనకి నాన్ జీరో డిజిట్స్ అంటే డెఫినెట్గా 1 నుంచి 9 వరకు, అంటే టోటల్గా 9 digits ఉంటాయి తెలుసు. సో ఈ 9 digitsలో ఏ డిజిట్ అయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. అంటే ఈ బాక్స్లో ఫిల్ చేయడానికి ఎన్ని డిజిట్స్ రెడీగా ఉంటాయి అంటే సింపుల్గా మీరు ఇక్కడ 9 అని రాయొచ్చు. అంటే 9 digits ఆర్ అవైలబుల్ టు కమ్ అండ్ సిట్ హియర్. ఈ ప్లేస్లో ఉండి రావడానికి 9 digits అవైలబుల్గా ఉంటాయి. సరే, ఒక డిజిట్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేశాను, వచ్చేసింది ఇక్కడికి. రిపీట్ కాకూడదు అంటే డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్ అన్నారు కాబట్టి జీరో ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలంటే ఇక్కడ వచ్చిన డిజిట్ మళ్ళీ ఇంకెక్కడ రాకూడదు. సో కాబట్టి అక్కడ ఉన్న 9 digitsలో ఒకటి తీసుకొచ్చి పెట్టేసా, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు మిగిలిపోయిన డిజిట్స్ అన్ని 8. అంటే ఈ సెకండ్ ప్లేస్లో నేను ఫిల్ చేయాలి అనుకుంటే ఎన్ని డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి? 8 digits అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ 8 digits. అలాగే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ రాగానే 8 అయింది, మళ్ళీ దాంట్లో వచ్చి రాగానే 7 digits అవైలబుల్ ఉంటాయి. సో ఈ ప్లేస్లో 7 digits అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే అక్కడ టోటల్గా ఉండే 9 digitsలో రిపిటేషన్ ఉండకూడదు, ఎందుకంటే డిఫరెంట్ డిజిట్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు 6 digits అవైలబుల్గా ఉంటాయి. అంతే కదా, 6 digits అవైలబుల్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 9 digits ఉంటాయి అవైలబుల్గా. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ఏ డిజిట్ ఫర్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లోకి ఒక అంకెని చూస్ చేసుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయంటే 9. దీనికి 8, దీనికి 7, దీనికి 6. ఇప్పుడు ఇవి 4 వేరు వేరు విషయాలు. చూస్తే ఆన్సర్స్ వచ్చాయి 9, 8, 7, 6. ఇప్పుడు ఇక్కడ ఈ 4ని యాడ్ చేస్తామా మల్టిప్లై చేస్తామా అన్నది మనమే అర్థం చేసుకోవాలి బేస్డ్ ఆన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్. సో ఇవి 4 ఒకదానికొకటి ఇండిపెండెంటా డిపెండెంట్ అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నెంబర్ తగ్గింది, ఇక్కడ రావడం వల్ల మళ్ళీ దీని మీద దగ్గర నెంబర్ తగ్గింది. అంటే ఇక్కడ నెంబర్ రావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇవి 4 ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ కాబట్టి సో ఇవి 4 మల్టిప్లై చేస్తాము. సో 9 × 7 × 6, 9 × 8 × 7 × 6 ఏదైతే వాల్యూ అవుతుందో అది ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ 4-digit numbers అవుతాయి. ఇది మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకవేళ డిఫరెంట్ అన్న వర్డ్ పెట్టకుండా హౌ మెనీ 4-digit numbers కెన్ బి ఫార్మ్డ్ విత్ నాన్ జీరో డిజిట్స్? నాన్ జీరో డిజిట్స్ అసలు జీరో ఉండకూడదు. ఇక డిఫరెంట్ అన్న వర్డ్ వాడలేదు అంటే రిపీట్ కావచ్చు అంటే దాని అర్థమైంది 1, 2, 2, 2. ఇలా చూడండి, ఇది 4-digit నెంబరే, దీంట్లో 2 రిపీట్ అయింది. ఇలా రిపీట్ కావచ్చు. అలా రిపీటేషన్ అలౌడ్గా ఉండే ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగితే మళ్ళీ సిమిలర్గా ఇలా 4 బాక్సులు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, టోటల్గా నాన్ జీరో డిజిట్స్ ఉన్నారు కాబట్టి 1 to 9 ఉంటుంది. సో ఇక్కడ పాసిబిలిటీస్ 9 అంటే ఎక్కడి నుంచి ఏ డిజిట్ అయినా ఇక్కడ రావచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ అన్న వర్డ్ పక్క పెట్టేస్తాం మనం. అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ మళ్ళీ ఇక్కడ రావచ్చు. అంటే దాని అర్థమైంది ఇక్కడి నుంచి ఒక నెంబర్ ఇక్కడికి వచ్చినప్పటికీ
ఇక్కడ టోటల్గా ఉండే డిజిట్స్ తగ్గవు, అంటే ఇక్కడ కూడా 9 పాసిబిలిటీస్, ఇక్కడ కూడా 9 పాసిబిలిటీస్, ఇక్కడ కూడా 9 పాసిబిలిటీస్. సో టోటల్గా 9 పవర్ 4 అవుతుంది అంతే కదా. ఇవి 4 మల్టిప్లై చేస్తే 9 పవర్ 4 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6. ఇక్కడ ఏంటి డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్. ఇక్కడ ఏంటి రిపిటేషన్ అలౌడ్, అంటే నెంబర్స్ రిపీట్ కావచ్చు, డిజిట్స్ రిపీట్ కావచ్చు. అలాంటి 4 డిజిట్ నెంబర్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1 1 1 1 ఇది ఆల్ ద డిజిట్స్ రిపీట్ అయిన నెంబర్, దీన్ని కన్సిడర్ చేస్తాం. 1 1 1 2 ఇది కూడా కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెంబర్స్ ఇక్కడ రావడానికి వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే 1 ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు ఇక్కడైతే. సో ఇక్కడైతే ఛాన్స్ ఉంది. సో ఇది డిఫరెంట్ డిజిట్స్తో, ఇది డిఫరెంట్ డిజిట్స్తో, ఇది రిపీటెడ్ డిజిట్స్తో. ఇది ఒకవేళ ఈ రిపీటెడ్ డిజిట్స్లో 0 కూడా కన్సిడర్ చేయండి. జస్ట్ సింపుల్గా హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అని అన్నారు అనుకోండి. హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్, రిపిటేషన్ అలౌడ్ అని అన్నారు కాబట్టి జాగ్రత్త చూడండి. ఈ ప్లేస్ గురించి ముందు మనం మాట్లాడదాం. ఈ ప్లేస్ గురించి మాట్లాడితే మనకి డిజిట్స్ 0 నుంచి 9 వరకు, ఎందుకంటే ఇప్పుడు నాన్ జీరో డిజిట్స్ అనే వర్డ్ వాడలేదు నేను. 0 నుంచి 9 వరకు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 10 డిజిట్స్ ఉన్నాయి. కానీ ఈ 10 డిజిట్స్లో ఈ ప్లేస్లో మనం 0 పెట్టడం కుదరదు. ఇక్కడ 0 పెడితే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ కేవలం 9 మాత్రమే. బట్ రిమైనింగ్ ప్లేసెస్లో 0 పెట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10 పాసిబిలిటీస్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ పాసిబుల్ 10. సో ఇవి 3 మల్టిప్లై చేస్తే 4 మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 10 పవర్ 3. సో జాగ్రత్తగా చూడండి. ఆల్ ద 4 డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్ అయితేనేమో 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 వచ్చింది. ఆల్ ద డిజిట్స్ డిఫరెంట్ కాకుండా రిపీటెడ్ అయ్యే నాన్ జీరో డిజిట్స్ అయితే 9 పవర్ 4 వచ్చింది. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా సింపుల్గా హౌ మనీ 4 డిజిట్ నెంబర్స్ అని అన్నారు అనుకోండి. 9 ఇంటూ 10 పవర్ 3 అని వచ్చింది. నథింగ్ బట్ 9000 అవుతుంది. మీరు లెక్క వేసుకుంటే 999 నుంచి, అంటే ఇది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. దీని తర్వాత వచ్చేది 1000 అవుతుంది, అది 4 డిజిట్ నెంబర్. ఇక్కడి నుంచి 9999 వరకు ఎన్ని నంబర్స్ 4 డిజిట్ ఉన్నాయని కౌంట్ చేస్తే మనకి 9000 వస్తుంది. సో ఇలా న్యూమరికల్ వాల్యూస్తో ఎక్కడో బేసిక్లో మనం నేర్చుకునే నార్మల్ అబ్జర్వేషన్స్ మీద కూడా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఇలా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ లేకుండా సింపుల్ లాజిక్స్తో సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా సమ్ స్టాండర్డ్తో ఉంటే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అసలు ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను సెలెక్టెడ్గా. అండ్ ఇక్కడ నేను డిస్కస్ చేసిన వాటిలో ఎక్కడా నేను ఫార్ములాస్ వాడలేదు. ఓన్లీ వన్ థింగ్, ఇది పర్ముటేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం, అదొక్కటే అర్థమైంది. ఎందుకు అంటే ఆర్డర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 2 1222 అవుతుంది. ఒకవేళ దీన్ని తిప్పి రాసుకొని 2 ఇక్కడ పెట్టుకుంటే ఆర్డర్ మారిపోతే వెంటనే నెంబర్ మారిపోతుంది. కాబట్టి అంటే ఆర్డర్ ఇంపార్టెంట్ కాబట్టి పర్ముటేషన్కి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది. హోప్ ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us have a look at another question. Okay, look at this question. In how many ways 5 students can stand in a queue? 5 మంది పిల్లలు ఒక క్యూలో, ఒక రోలో ఎన్ని రకాలుగా నిలబడచ్చు? ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది. సపోజ్ ఏబిసిడిఈ అనుకుంటే ఏబిసిడిఈ ఇలా నిలబడాలనుకుందాం. సో ఈ నలుగురిలో ఎవరు అటు ఇటు మారినా మొత్తం ఆర్డర్ మారిపోయినట్టే. సో ఖచ్చితంగా ఇది ఒక కాంబినేషన్ లేదా ఇది ఒక గ్రూప్, మారగానే మళ్ళీ కొత్త గ్రూప్ లేదా కొత్త సెట్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఎన్ని రకాలుగా నిలబడచ్చు అంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది చూడగానే అర్థమైపోతుంది, ఇది పర్ముటేషన్కి సంబంధించిన ప్రాబ్లం. మరి ఇక్కడ ఎన్ ఏంటి? 5. మరి ఆర్ ఏంటి? రిక్వైర్డ్ నెంబర్ ఏంటి? రిక్వైర్డ్ నెంబర్ కూడా 5, ఎందుకంటే 5 మంది వచ్చి నిలబడుతున్నారు. సో 5 మంది పిల్లలు ఉన్నారు, 5 మంది వచ్చి నిలబడుతున్నారు. 5 మంది ఉన్నప్పుడు 4 నిలబడచ్చు, 3 నిలబడచ్చు, 2 నిలబడచ్చు, 1 నిలబడచ్చు, 5 మంది కూడా నిలబడచ్చు. బట్ 6 మంది అయితే పాసిబుల్ లేదు కదా. ఇవి రెండు ఈక్వల్గా ఉండొచ్చు, బట్ ఇది దీనికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదని చెప్పాను. సో ఫార్ములా కనుక యూజ్ చేస్తే సింపుల్గా మనకి చూడగానే అర్థమైపోతుంది పర్ముటేషన్. సో NPR formula, which is nothing but 5P5 formula, which is nothing but 5 factorial by 5 minus 5 factorial.
5 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. 5 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది అని ఇంతకుముందు ఫ్యాక్టోరియల్ నోటేషన్కి సంబంధించిన వీడియోలో డిస్కస్ చేశాను, ఎలా వచ్చిందో కూడా చెప్పాను. విచ్ ఈస్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్ బై 1 అనుకుంటే 5 ఫ్యాక్టోరియల్, అంటే మీరు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 120 అవుతుంది. అంటే 5 మంది స్టూడెంట్స్ ఒక క్యూలో 120 వేస్లో నిలబడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఈ ఫార్ములా ఏమీ లేకుండా మనం చెయ్యలేమా అని మీకు డౌట్ రావచ్చు. ఇందాక నేను ఏదైతే నంబర్కి సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 1 2 3 4 5 బాక్సెస్ వేశాను. 5 మంది స్టూడెంట్స్కి 5 మందిని వేశాను. ఇప్పుడు 5 మంది ఇక్కడ పక్కన నిలబడ్డారు. సో 5 స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, 5 ప్లేసెస్ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్లో రావడానికి 5 మంది రెడీగా ఉంటారు. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అవైలబుల్ టు స్టాండ్ ఇన్ దిస్ పొజిషన్? ఈ పొజిషన్లో నిలబడడానికి ఎంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంటే 5 మెంబర్స్ అవైలబుల్ ఉన్నారు. ఒకడు వచ్చి ఇక్కడ నిలబడిన తర్వాత డెఫినెట్గా వాడు ఇంకొక ప్లేస్లో ఉండడానికి ఏం డబల్ యాక్షన్ కాదు కదా. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో నెంబర్స్ అయితే మళ్ళీ రిపీటెడ్గా నెంబర్స్ రాసాం. ఒకే స్టూడెంట్ ఇక్కడ ఉండడానికి అయితే ప్రాక్టికల్గా ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ రిపిటేషన్ అనే సెన్సే రాదు. ఇక్కడ 5 మెంబర్స్ 5. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్టూడెంట్ వచ్చి నిలబడ్డాడు, మిగిలిన వాళ్ళు 4 ఉన్నారు. అంటే ఇక్కడ 4 పాసిబిలిటీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 పాసిబిలిటీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 పాసిబిలిటీస్. మిగిలిన వాడు చచ్చినట్టు వచ్చి ఇక్కడ నిలబడాలి. ఒక్కసారి చూడండి, ఈ 5 4 3 2 1 వచ్చింది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? యాక్చువల్గా 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. 1 నుంచి 5 వరకు మల్టిప్లై చేస్తే విచ్ ఈస్ నథింగ్ బట్ 120. సో మనం ఫార్ములా యూస్ చేస్తే ఇలా, ఫార్ములా యూస్ చేయకుండా లాజికల్గా ఆలోచిస్తే ఇలా, అయితే ఇలా లాజికల్గా ఆలోచించి చేయడంలో కూడా కొన్ని బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇలా ఫార్ములా వాడడం కంటే కాస్త లాజికల్గా ఆలోచించగలిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ప్రాబ్లమ్స్. సో ఓన్లీ ద థింగ్ ఈస్ అసలు ప్యూర్ లాజికల్గా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నది ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను. ఫార్ములాను అలాగే లాజికల్గా అప్రోచ్ కావడం ఏంటి అనేది ఈ ప్రాబ్లంలో చెప్పాను. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నెంబర్స్ మారచ్చు. ఒకవేళ 5 స్టూడెంట్స్ ఉన్నారు, 3 వచ్చి నిలబడుతున్నారు ఉన్నప్పుడు ఇక్కడ R వాల్యూ 3 అవుతుంది, 5p3 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 5p3 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. మీరు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 బై 2 ఫ్యాక్టోరియల్. క్యాన్సిల్ అయిపోతే అదేమవుతుంది? 3 4 జా 12, 12 5 జా 60. 60 డిఫరెంట్ వేస్లో 3 స్టూడెంట్స్ వచ్చి నిలబడడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ నేను ఫార్ములా కాకుండా ఒకవేళ ఇలా లాజికల్గా ఇట్లా బాక్సులు వేసుకొని చేయాలనుకుంటే సో సింపుల్. 3 బాక్సులు వేసాను, 5 మంది ఇక్కడ నిలబడ్డారు. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. మల్టిప్లై చేసి చూడండి, ఇది కూడా 60 వచ్చింది. సో వెదర్ యూ యూస్ రెగ్యులర్ ఫార్ములా ఆర్ వెదర్ యూ గో విత్ ఏ లాజికల్ అప్రోచ్, ఎలాగైనా సరే మనకి ఆన్సర్స్ ఏమొస్తుంది. బట్ అన్నిసార్లు ఇలా కుదరకపోవచ్చు, అన్నిసార్లు ఇది కంఫర్ట్ కాకపోవచ్చు. సిచ్యువేషన్ బట్టి మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. ఓవరాల్గా ఎలా చేసినా ఆన్సర్లో తేడా రాకూడదు, మనం అర్థం చేసుకోవడంలో కూడా తేడా రాకూడదు. ఏది పర్ముటేషన్, ఏది కాంబినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో హోప్ ఈ ప్రాబ్లం కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. విల్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 36 టీచర్స్, అంటే ఒక స్కూల్లో ఒక 36 టీచర్స్ ఉన్నారు. ఆ 36 టీచర్స్ నుంచే ఒక ప్రిన్సిపల్ని ఒక వైస్ ప్రిన్సిపల్ని అపాయింట్ చేయాలి. ఎన్ని రకాలుగా అపాయింట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. క్లియర్గా ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ అంటున్నారు కాబట్టి జస్ట్ ఇమాజిన్ ఒక 2 టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్ ప్లేస్లో ఒకరు ఇంకొకరు వైస్ ప్రిన్సిపల్ ప్లేస్లో ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండడానికి డెఫినెట్గా చేంజ్ ఉంది, డిఫరెన్స్ ఉంది. అంటే నథింగ్ బట్ ఈ సిచ్యువేషన్లో ఆర్డర్ ఆఫ్ టీచర్స్ అనేది కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లం పర్ముటేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం లాగా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఓవరాల్గా మీకు టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ 36, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ 2,
అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, లేదా వాళ్ళు మెన్షన్ చేయకపోయినా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్లియర్గా ఇది పర్ముటేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం. సింపుల్గా ఎన్పిఆర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 36p2 తీసుకుంటే ఏమవుతుంది, 36 ఫ్యాక్టోరియల్ బై 36 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో యాక్చువల్గా ఇది ఏమవుతుంది, 36 ఫ్యాక్టోరియల్, ఇది రబ్ చేస్తున్నాను, 36 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 34 ఫ్యాక్టోరియల్ కదా. 34 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేయడం కోసం దీన్ని 34 ఫ్యాక్టోరియల్ ఇంటూ 35 ఇంటూ 36 అని రాస్తున్నాను. సింపుల్గా ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే, సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 35 ఇంటూ 35 1225 అవుతుంది. దానికి 35 యాడ్ చేస్తే 1260 వేస్. సో 1260 వేస్లో మనం ఈ ప్రిన్సిపల్ని వైస్ ప్రిన్సిపల్ని అపాయింట్ చేయొచ్చు. ఒకవేళ ఇదే క్వశ్చన్ జస్ట్ నార్మల్ లాజికల్గా ఆలోచించగలిగితే ఇది ప్రిన్సిపల్, ఇది వైస్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు 36 మంది టీచర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. ప్రిన్సిపల్ పోస్ట్ ఫస్ట్ ఫిల్ చేస్తున్నారు అనుకుందాం. ఎంతమంది అవైలబుల్గా ఉన్నట్టు, 36 మెంబర్స్ అవైలబుల్గా ఉన్నట్టు. సో ఈ ప్లేస్లోకి రావడానికి 36 మంది అవైలబుల్గా ఉంటారు. ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ అయిపోయింది, ఇక మిగిలిన టీచర్స్ 35, అంటే 35 మెంబర్స్ నుంచి తీసుకోవాలి. మళ్ళీ ప్రిన్సిపల్ ప్లేస్లో అపాయింట్ అయిన టీచర్కి వైస్ ప్రిన్సిపల్ కావడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కంప్లీట్గా పక్కకు పడేస్తాం. సో ఇక్కడ ఛాన్స్ 35, ఈ రెండు మల్టిప్లై చేస్తే 1260. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఇవి. నేను ఇంకా ఎలాంటి డీపర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయలేదు. ఐ థింక్ నేను డిస్కస్ చేసిన 3 to 4 ప్రాబ్లమ్స్ అన్నీ పర్ముటేషన్స్కి సంబంధించినవి. ఎందుకంటే కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగానే రికగ్నైజ్ చేయొచ్చు, కానీ పర్ముటేషన్ ఉన్న దగ్గరకు వచ్చినప్పటికీ చాలామంది పర్ముటేషన్ ఆ కాంబినేషన్ అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ క్లారిటీ మెయింటైన్ చేయడం కోసం నేను డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని పర్ముటేషన్స్ మీదే డిస్కస్ చేశాను. హోప్ అసలు పర్ముటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్ అనేది ఏంటి, ఎప్పుడు మల్టిప్లై చేస్తాం, ఎప్పుడు యాడ్ చేస్తాం, అలాగే సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు వాట్ డస్ స్టాండ్స్ ఫర్ ఎన్, ఎన్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎన్సిఆర్ ఫార్ములా, ఎన్పిఆర్ ఫార్ములా, అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు పర్ముటేషన్ ఆ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. అది డిసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ లాజికల్గా అప్రోచ్ కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఫార్ములాతో అప్రోచ్ కావచ్చు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓవరాల్గా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్కి సంబంధించిన ఇంట్రడక్షన్, అలాగే సమ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, మీకు జస్ట్ స్టేబుల్గా మీకు ఇన్ఫర్మేషన్ మీ మైండ్లోకి వెళ్ళడం కోసం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. అన్నీ ఒకేసారి చెప్తే ఇలాంటి టిపికల్ కాన్సెప్ట్స్ అర్థం కావాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇది. సో ప్రస్తుతానికి ఇది ఫాలో అవ్వండి. ఇక్కడ నేనైతే చెప్పానో రికగ్నైజ్ చేయడానికి, అలాగే రికాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో సమ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక 10 to 12 ఆర్ మ్యాక్సిమం 15 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక 1 or 2 వీడియోస్లో మనం ఈ టాపిక్ని వైండప్ చేయడానికి ట్రై చేద్దాం. హోప్ నేను చెప్పిన ఆల్ ద కంటెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్. హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోలో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రస్తారాలు, సంయోగాలు అని పిలుస్తాం, వీటికి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్, అసలు పర్ముటేషన్స్కి కాంబినేషన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, మనం ప్రతి ప్రాబ్లం ఫార్ములాస్ యూస్ చేయాలా, ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ లాజికల్గా చేయొచ్చా, ఇలా ఎక్సెట్రా అంతా ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కాస్త హై స్టాండర్డ్ ఉండే ప్రాబ్లమ్స్, జస్ట్ ఒక 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం డీటెయిల్గా అసలు ఎలా అప్రోచ్ అవుతామనేది మీకు తెలియాలి. కాబట్టి ఒక 5 ప్రాబ్లమ్స్తోనే మీకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అర్థం చేసుకోవడానికి. ఇక లేట్ చేయకుండా బోర్డు మీద మనకు ఒక క్వశ్చన్ ఉంది, జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ 4-digit నెంబర్స్ కెన్ బీ ఫార్మ్డ్ విత్ ఆల్ ద డిజిట్స్ ఆర్ డిఫరెంట్? చాలా సింపుల్గా అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు టీజీటీలో అయినా, పీజీటీలో అయినా, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో అయినా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసే స్థాయి ఈ క్వశ్చన్కి అయితే ఉంది. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే, మనకి 1000 నుంచి 9999 వరకు మనకి 4-digit నెంబర్స్ ఉంటాయని తెలుసు. టోటల్ 4-digit నెంబర్స్, ఈ 4-digit నెంబర్స్ టోటల్గా ఎన్ని ఉంటాయంటే 9000 ఉంటాయి. 9000 4-digit నెంబర్స్ ఉంటాయి. అయితే ఆ నెంబర్స్లో
డిజిట్స్ రిపీటేషన్గా ఉండేవి చాలా ఉండొచ్చు. సడన్గా ఎవరైనా హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అంటే ఈజీగా చెప్పేయచ్చు 9000. బట్ ఇక్కడ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఆర్ హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ విత్ ఆల్ ద డిజిట్స్ ఆర్ డిఫరెంట్. వేరు వేరు అంకెలు గల 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడుగుతారు. చూడడానికి చాలా సింపుల్గా ఈజీగా చాలామంది ఇది అనుకుంటారు, బట్ ఇది టోటల్ 4 డిజిట్ నెంబర్స్. వాళ్ళు ఇక్కడ ఆల్ ద డిజిట్స్ ఆర్ డిఫరెంట్, వేరు వేరు అంకెలు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ సింపుల్గా మనం లాజికల్గా అప్రోచ్ అవుతున్నాము అంటే ఇలా జస్ట్ బాక్స్ తీసుకొని చేస్తాం. లేదు అంటే మనకి 0 నుంచి 9 వరకు టోటల్గా 10 డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయి. దీన్ని మనం n అనుకుంటాం. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి r ఈక్వల్ టు 4 డిజిట్స్ అవుతుంది. అంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4, టోటల్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ డిజిట్స్ వచ్చేసి n విచ్ ఇస్ నథింగ్ బట్ 10 అయింది. సో ఇది ఇలా పెట్టుకుందాం. ఒకవేళ దీన్ని మనం ఇలా ఫార్ములా కాకుండా ఇలా చేయాల్సి వస్తే జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 10 డిజిట్స్ ఆర్ పాసిబుల్. అంటే మనకు ఉండే 10 డిజిట్స్లో వితౌట్ రిపిటేషన్ మనకి డిజిట్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 10 డిజిట్స్ రాసుకుంటున్నాను. ఇక్కడ 9 డిజిట్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఉండే 10 డిజిట్స్ నుంచి ఒక డిజిట్ ఇక్కడికి వచ్చేసింది, రిపీట్ కాకూడదు కాబట్టి, సో ఒక డిజిట్ వచ్చేసింది కాబట్టి దాన్ని పక్కకు తోసేస్తాం. 9, 8, 7 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 అనేది మనకి టోటల్ నంబర్ ఆఫ్ 4 డిజిట్ నంబర్స్ విత్ డిఫరెంట్ డిజిట్స్ అవుతుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఒకవేళ మనం ఫార్ములా బేస్గా రావాలంటే ఆఫ్ కోర్స్ క్లియర్గా కనపడుతుంది n ఈక్వల్ టు 10 అండ్ r ఈక్వల్ టు 4 అని. సింపుల్గా మనం 10p4 తీసుకున్నా కూడా 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 10 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 హోల్ డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్. క్యాన్సిల్ చేస్తే అదే వచ్చింది. అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటి అంటే జీరోతో వచ్చింది. 0 అనేది కూడా మనం ఒక డిజిట్ లాగా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ఆ 0 ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 0 ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో 0 కనుక ఉంటే దాన్ని మనం ఒక ప్లేస్ లాగా కన్సిడర్ చేయము. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ 0345 ఇలా ఉందనుకోండి, దీన్ని మనం 4 డిజిట్ నెంబర్ లాగా కన్సిడర్ చేయము. అంటే మనకి డిజిట్స్ ప్లేసెస్లో లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో తప్ప ఎక్కడైనా 0 ఉండడానికి ఛాన్స్ ఉంది. లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో 0 కనుక ఉంటే దానికి వాల్యూ లేదున్నట్టుగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు టోటల్గా ఆ కండిషన్ పక్కకు పెట్టి టోటల్ 4 డిజిట్ నంబర్స్ విత్ ఆల్ ద డిఫరెంట్ డిజిట్స్ మనకి వచ్చేసి ఏదర్ 10p4 లేదంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 వచ్చింది. ఇప్పుడు ఈ చివరి ప్లేస్లో జాగ్రత్తగా చూడండి, ఈ చివరి ప్లేస్లో 0 ఇలా పెట్టేద్దాం. అంటే ఒకవేళ 0 ఉండేవి ఇక్కడ అన్నీ వచ్చి ఉంటాయి, ఆ 0 ఉండేవి ఇక్కడ పెట్టుకుంటే 0 కాకుండా మిగిలిన డిజిట్స్ ఇక్కడ రాసుకోవాలి కదా. ఇప్పుడు 0 ఇక్కడ పెట్టేసుకుంటే మిగిలిన డిజిట్స్ ఏంటి 9. సో 9లో నుంచి జాగ్రత్తగా చూడండి ఒక డిజిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే 8, 7, 9 ఇంటూ 8 ఇంటూ 7. సో ఇది వచ్చేసి టోటల్ 4 డిజిట్ నంబర్స్ విత్ ఆల్ ద 4 డిఫరెంట్ డిజిట్స్. ఇక్కడ వచ్చేసి 0 స్టార్టింగ్లో ఉండే నంబర్స్ 9 ఇంటూ 8 ఇంటూ 7. దేర్ఫోర్ మనకి ఈ టోటల్లో నుంచి స్టార్టింగ్లో 0 ఉండేవి సబ్ట్రాక్ట్ చేసేస్తే అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7లో నుంచి మనం 9 ఇంటూ 8 ఇంటూ 7 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కావాల్సింది ఏమవుతుంది, రెండిట్లో నుంచి 9 ఇంటూ 8 ఇంటూ 7 పక్కకి తీసేస్తే మనకి 10 మైనస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 9 అవుతుంది. మల్టిప్లై చేస్తే సంథింగ్ ఏదైనా రావచ్చు. ఏమొస్తుంది మనకి 81 ఇంటూ 7 8 జార్ 56 అవుతుంది. దగ్గర దగ్గర మనకి ఏమొస్తుంది చూడండి, 56 8తో అయితే 8 6 జార్ 48, 8 5 జార్ 40. సో జాగ్రత్త చూడండి, 4936 4 డిజిట్ నెంబర్స్ విత్ ఆల్ ద 4 డిజిట్స్ ఆర్ డిఫరెంట్ ఉండేలాగా ఉంటాయి. సో టోటల్ 4 డిజిట్ నెంబర్స్ 9000. దాంట్లో ఆల్ ద డిజిట్స్ వేరువేరుగా ఉండే నెంబర్స్
4936 వస్తుంది. ఇక్కడ చాలామంది ఎక్కడ మిస్లీడ్ అవుతారంటే డైరెక్ట్గా 9000 చేస్తుంది కదా, ఇంత చిన్న ప్రాబ్లం ఎందుకు ఇచ్చారని స్టార్టింగ్ ఆప్షన్ అది కనపడుతుంది మనకి అది. అండ్ కొన్నిసార్లు ఇక్కడ 0 స్టార్టింగ్లో ఉండకూడదు అన్న చిన్న పాయింట్ కొన్నిసార్లు మనం మిస్ అయిపోతూ ఉంటాం. అలా చేసుకుంటే మనకి ఇది వేరే ఆన్సర్ వస్తుంది. 1070 × 72 సంథింగ్ మళ్ళీ పెద్ద నెంబర్ వస్తుంది. సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. సో చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ వన్, ఇలాంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మనల్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేస్తాయి ఎగ్జామినేషన్ టైంలో. సో ఇలాంటివి ఎన్ని ఎక్కువ చేస్తే మీకు అంత బాగుంటుంది. హోప్ ఫార్ములా ఆర్ లాజికల్ ఎలా అయినా సరే ఫినిషింగ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. క్లియర్గా మనం ఏం చేస్తున్నాం అన్న క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్లో ఈజీగా మిస్లీడ్ అయిపోతూ ఉంటాం. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ హియర్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. హౌ మెనీ 6-digit telephone numbers can be formed with every phone number starts with 35 and without repetition? అంటే ఫోన్ నెంబర్స్ స్టార్టింగ్లో మనం జనరల్గా మొబైల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ సేమ్గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలా 6-digit ఉండే ల్యాండ్లైన్ నెంబర్స్ అనుకోవచ్చు 35తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత 4 digits ఏవైనా రావచ్చు, రిపిటేషన్ ఉండకూడదు అంటున్నారు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమే, కాకపోతే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. 6-digit నంబర్స్ అంటున్నారు, పేరుకే ఇది 6-digit నంబర్ అని ఇచ్చారు, కానీ 35 అనేది వాళ్ళే ఫిక్స్ చేసేసారు కాబట్టి రిమైనింగ్ 4 digits గురించే మనం ఆలోచించాలి. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా వితౌట్ రిపిటేషన్ అని అంటున్నారు కాబట్టి మనకి ఏవైతే డిజిట్స్ ఉన్నాయో 0 నుంచి 9 వరకు, మధ్యలో 3 and 5 ఆల్రెడీ వాడేసాం ఇక్కడ, కాబట్టి అవుట్ ఆఫ్ 10 2 వాడేసాం కాబట్టి 8 digits మనకి అవైలబుల్గా ఉన్నట్టు క్లియర్గా వితౌట్ రిపిటేషన్ అని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి సో ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి, ఆ 8లో నుంచి 4 మనం తీసుకోవాలి కాబట్టి n=8 అండ్ r=4 అని కన్సిడర్ చేస్తే 8p4 అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 8 factorial by 4 factorial అవుతుంది. క్యాన్సిల్ చేస్తే మీరు ఇలా తీసుకొచ్చి 8 × 7 × 6 × 5 చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. చాలా సింపుల్ వన్. కాకపోతే ఇక్కడ 35 స్టార్ట్స్ ఫ్రమ్ 35 అన్నారు. ఇదే క్వశ్చన్ కాస్త చేంజ్ చేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, అది ఫర్దర్ ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఈ ప్రాబ్లం విచ్ ఎండ్స్ విత్ 35 అని అన్నారు అనుకోండి, అప్పుడు ఈ 35 చివరిలో రాసుకుంటాం, బట్ మనకి వచ్చే ఆన్సర్ కానీ ఇది కానీ ఏది మారదు. అండ్ ఒకవేళ విచ్ స్టార్ట్స్ విత్ 3 అండ్ ఎండ్స్ విత్ 5 అని అన్నారు అనుకోండి, అంటే 3 ఇక్కడ ఉంటుంది 5 ఇక్కడ ఉంటుంది. సో ఎలా అయినా సరే మనకి మిగిలిపోయిన ప్లేసెస్లోనే మిగిలిపోయిన డిజిట్స్ని మనం ఫిల్ చేయాలి, కాబట్టి మనం అది మైండ్లో పెట్టుకుంటాం. సో క్వశ్చన్స్ ఎలా మార్చినా మనం ఎలా అర్థం చేసుకుంటాం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాస్త క్లారిటీ మెయింటైన్ చేయగలిగితే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వెరీ స్మాల్ ప్రాబ్లం. సో ఇలా ఎలా చేంజ్ చేసినా సరే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us come for the next question here. Okay, just have a look at this one. How many 5-digit numbers can be formed? అది టెలిఫోన్ నెంబర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. How many 5-digit numbers can be formed with 7 and 5 always together అండ్ వితౌట్ రిపిటేషన్? రిపీట్ కాకూడదు. 5-digit నెంబర్ అయి ఉండాలి, 7 and 5 పక్క పక్కనే ఉండాలి, రిపిటేషన్ ఉండకూడదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు చెప్పడం మనకి 5-digit నెంబర్ అని చెప్తున్నా 7 and 5 అనేది పక్క పక్కనే ఉండాలి అంటున్నారు. కాబట్టి ఆ పక్క పక్కన ఉండేది 7-5 ఇలా అన్నా ఉండొచ్చు, లేదా 5-7 ఇలా అన్నా ఉండొచ్చు. సో ఎలా తీసుకున్నా మనకి వాళ్ళు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ముందు మనం ఒకదాని గురించి ఆలోచిద్దాం, అంటే దానికి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో చెక్ చేద్దాం. అదే పాసిబిలిటీస్ సెకండ్ దానికి కూడా వస్తాయి కాబట్టి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. సో ప్రస్తుతానికి మనం 7-5 గురించి ఆలోచిద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 7-5 అనేది ఒక నెంబర్ లాగా తీసుకుందాం, అంటే 7-5 is 1 number. అప్పుడు దీని ఏమవుతుంది, నేను ఇక్కడ ఇది రబ్ చేసేస్తున్నాను, అంటే 7-5 అనేది ఒక నెంబర్, మిగిలిపోయిన డిజిట్స్ 8 digits ఉన్నాయి. సో అంటే ఇది 1 ఇవి 8 మొత్తం 9 digits ఉన్నట్టు.
అంతే కదా, 9 డిజిట్స్ ఉన్నట్టు. ఇది మీరు జస్ట్ లాజికల్గా తీసుకున్నాను నేను అంతే. 7 and 5 పక్క పక్కన ఉండాలన్నారు. సో 75 అండ్ టుగెదర్ మధ్యలో ఫెవికాలెస్ అతికిచ్చేసామంటే అది మొత్తం వస్తే 75 అలాగా రావాలి. సో దాన్ని ఒక డిజిట్ లాగా కన్సిడర్ చేస్తే ఇక మిగిలిపోయినవన్నీ మనకి 8 డిజిట్స్ ఉన్నాయి. ఈ 8 డిజిట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి మనము ఈ 9 డిజిట్స్తో 4 డిజిట్సే కదా ఇప్పుడు మనకి 7 and 5 టుగెదర్ ఎక్కడ వచ్చినా సరే అవి పక్క పక్కన ఉంటాయి కాబట్టి 2 ప్లేస్లు కలిపి ఒక ప్లేస్ లాగా కన్సిడర్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ పాసిబిలిటీస్ ఏమవుతాయి, మనకి 9 ఉన్నాయి, ప్లేసెస్ ఏమో 4 ఉన్నాయి. సో 9p4 అవుతుంది. ఫైల్ బాగానే ఉంది. 9p4 మీరు చేశారంటే 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అయితే ఈ ప్లేసెస్లో చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో 0 వచ్చి 75 ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో స్టార్టింగ్లో 0 వచ్చే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అవి పక్కకి తీసేయాలి, అంటే దీంట్లో వచ్చి సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు 9p4 అనేది ఈ 9 డిజిట్స్తో 4 ప్లేసెస్ని ఫిల్ చేయడానికి ఉండే నెంబర్ ఆఫ్ వేస్ మైనస్ 0తో స్టార్ట్ అయ్యి, అంటే ఇక్కడ 0 ఉందనుకుందాం. ఇక 0 ఉందనుకుంటే రిమైనింగ్ ప్లేసెస్ ఏమున్నాయి, 3 ఉన్నాయి. అంటే 7, 5 టుగెదర్ 1 కాబట్టి 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్కి ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు, 8 ఉన్నట్టు, 0 పక్కకు పడితే. సో 8p3 అనేది 0తో స్టార్ట్ అయ్యి 7, 5 మధ్యలో ఉండే నెంబర్స్. సో 9p4 మైనస్ 8p3 ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి. 9p4 అనేది 7, 5 పక్క పక్కన ఉండేలాగా వచ్చే 5 డిజిట్ నెంబర్స్, టోటల్ 5 డిజిట్ నెంబర్స్. ఆ టోటల్ 5 డిజిట్ నెంబర్స్లో స్టార్టింగ్లో కూడా 0 రావడానికి ఛాన్స్ ఉంది. స్టార్టింగ్లో 0 వస్తే దాన్ని మనం 5 డిజిట్ నెంబర్ అన్నాం కాబట్టి స్టార్టింగ్లో 0 వచ్చే నెంబర్స్ అన్ని పక్కా తీస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఏంటి, 7, 5తో వచ్చేవి. సేమ్ థింగ్ 5, 7 వస్తే కూడా రిపీట్ అవుతుంది కదా, అందుకని స్టార్టింగ్లో జస్ట్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఇవి చాలా సింపుల్గా కనపడే వెరీ 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 ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్. మీరు చాలా కూల్గా లాజికల్ బ్రెయిన్తో ఆలోచించగలగాలి. కేవలం ఫార్ములాస్ తెలిసినంత మాత్రాన కుదరదు. డిఫరెంట్ లాజిక్స్లో మనం ఎలా అప్రోచ్ అవుతున్నాము సొల్యూషన్కి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాట్ ఈజ్ 9p4, వాట్ ఈజ్ 8p3, వాట్ ఈజ్ దిస్ 2, ఏంటి పక్క పక్కన 7 and 5 టుగెదర్ ఉండాలి అంటే 7, 5 ఉండొచ్చు, 5, 7 ఉండొచ్చు. ఈ క్లారిటీ ఉండాలి. కొన్నిసార్లు ఈ ఆన్సర్ అంటే 2 లేకుండా ఇది కూడా ఆన్సర్ లాగా ఉండొచ్చు. ఆఫ్కోర్స్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏదైనా న్యూమరికల్ వాల్యూ సింపుల్గా రావచ్చు, సబ్ట్రాక్ట్ చేస్తే కూడా నార్మల్ వాల్యూ రావచ్చు, అంటే సింపుల్గా అయ్యేది. ఓవరాల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది 9p4 అంటే 7 and 5 టుగెదర్ ఉండే 4 డిజిట్ నెంబర్స్, అంటే యాక్చువల్గా 5 డిజిట్ నెంబర్స్. మైనస్ 8p3 ఎందుకు అంటే 0 స్టార్టింగ్లో వచ్చే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఈ ఎంటైర్ దాన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇలా టిపికల్ లాజిక్తో ఉండే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటారా, మీరు ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబ్లమ్స్ అని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చేయడానికి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం లేదు, జస్ట్ లాజికల్గా చేసి చిన్న క్యాలిక్యులేషన్స్తో చాలా హై నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో కీప్ ఆన్ డూయింగ్ దట్ వన్. హోప్ ఈ ప్రాబ్లమ్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఒక క్లాస్లో 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఉన్నారు. 5 బాయ్స్ ఉన్నారు, 4 గర్ల్స్ ఉన్నారు ఒక క్లాస్లో. ఆ ఎంటైర్ క్లాస్ నుంచి 6 మెంబర్స్ ఒక టీం రెడీ చేయాలి. ఆ 6 మెంబర్స్లో 3 అబ్బాయిలు ఉండాలి, 3 అమ్మాయిలు ఉండాలి. అంటే అబ్బాయిల్ని ఈ 5 మందిలో నుంచి 3 తీసుకోవచ్చు, అమ్మాయిల్ని ఈ 4లో నుంచి 3 తీసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామన్నది ఇంపార్టెంట్. ఇది అక్కడ క్లియర్గా మీరు చూస్తే బాయ్స్ టోటల్గా 5 ఉన్నారు. సో ఇక్కడ నేను టోటల్ బాయ్స్ అని పెట్టి దీన్ని ఎన్ అని తీసుకుంటున్నాను, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 5 ఉన్నారు. రిక్వైర్డ్ బాయ్స్ అంటే మనకి కావాల్సిన బాయ్స్ 3. ఇప్పుడు ఇది 6 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీం కావాలన్నారు, దాని గురించి పక్కా పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, దాంట్లోంచి 3ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ 5, రిక్వైర్డ్ నెంబర్ 3. దేర్ఫోర్ 5p3 ఈజ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 3 బాయ్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ పర్ముటేషనా కాంబినేషనా అని మీకు డౌట్ రావచ్చు. టీమ్ అంటున్నారు కాబట్టి
ఆర్డర్లో ఎక్కడా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది జస్ట్ కాంబినేషన్ మాత్రమే అవుతుంది, పర్ముటేషన్ కాదు. కాబట్టి ఇది 5p3 కాదు 5c3 అవుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని పర్ముటేషన్స్ మీదే వచ్చాయి. సో ఇది కూడా టక్ అని పర్ముటేషన్ తీసుకుంటారు. అందుకే నేను వాంటెడ్గా పి అని రాసి ఇప్పుడు జస్ట్ చూసింగ్ ఆఫ్ 3 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టండి అని కానీ అటువైపు ఇటువైపు తిప్పండి అని కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు, జస్ట్ ముగ్గురు తీసుకోవడం మాత్రమే. కాబట్టి ఇది 5c3 అవుతుంది. 5c3 వాల్యూ ఏమవుతుంది 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. మీరు ఇది సింప్లిఫై చేస్తే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇంటూ 5 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్ అయిపోతే 2 1 జర్ 2 2 జర్ మొత్తం 10. వాట్ ఈస్ దిస్ 10? 5 మంది నుంచి ముగ్గురు బాయ్స్ని లేదా ముగ్గురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకోవడానికి 10 దారులు ఉన్నాయి. ఫైన్, బాగానే ఉంది. వాట్ అబౌట్ గర్ల్స్? గర్ల్స్ దగ్గరికి వద్దాం. టోటల్ గర్ల్స్ మొత్తం అమ్మాయిలు 4 ఉన్నారు. రిక్వైర్డ్ గర్ల్స్ ముగ్గురు. ఇది n, ఇది r అవుతుంది. ఇక్కడ కూడా జస్ట్ 4 ఉంటే ముగ్గురిని చూస్ చేసుకోవడమే, ఆర్డర్గా పెట్టడం ఇదంతా ఏమీ లేదు కాబట్టి ఇది కూడా కాంబినేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 4c3 సింపుల్గా దీని ఏం రాయొచ్చు 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది విచ్ ఈస్ నథింగ్ బట్ 4 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 3 బాయ్స్ ఫ్రమ్ ద గ్రూప్ ఆఫ్ 5 బాయ్స్ ఈస్ 10. అంటే 10 రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడేమో 4 రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక టీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, దాంట్లో బాయ్స్ ఉండాలి, గర్ల్స్ ఉండాలి. ఇది డెఫినెట్గా ఒకదానికొకటి లింకింగ్ ఇన్సిడెంట్సే అవుతాయి. అంటే డెఫినెట్గా ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ వేస్, ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ వేస్ టోటల్గా మనం మల్టిప్లై చేయడమే కరెక్ట్ వే అవుతుంది. మనం స్టార్టింగ్లోనే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌంటింగ్, అడిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యాడింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని మనం డిస్కస్ చేస్తాం. ఒకదానికొకటి సంబంధం లేని 2 విషయాలు తీసుకుంటున్నామంటే యాడ్ చేస్తాం, ఒకదానికొకటి రిలేట్ అయి ఉండే విషయాలు తీసుకుంటున్నప్పుడు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 10 దారులు, అక్కడ 4 దారులు. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ మనకు ఒక టీమ్ ఫామ్ కావాలి కాబట్టి ఇవి 2 ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిన విషయాలు కాబట్టి 10 4 జర్ ఓవరాల్గా 40 అనేది నంబర్ ఆఫ్ వేస్ అవుతుంది. సో ఎందుకు యాడ్ చేస్తాం, ఎందుకు మల్టిప్లై చేస్తాం అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ అంతా చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ 14 ఉండొచ్చు, అంటే 10 + 4 చేస్తే వచ్చే ఆన్సరే ఫస్ట్లో ఉండొచ్చు. అండ్ దెన్ 10 × 4 చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఉండొచ్చు. ఏది తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 5c3తో కాకుండా 5p3 కూడా ఉండొచ్చు. ఈజీగా మనం మిస్లీడ్ అయిపోతూ ఉంటాం. చాలా క్లారిటీ పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ విల్ డిస్కస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్ us మూవ్ ఫర్ దట్ వన్. ఓకే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. చాలా ఇంట్రెస్టింగ్ వన్, చాలా ఛాలెంజింగ్ ప్రాబ్లం కూడా, బట్ చాలా సింపుల్ లుకింగ్ ప్రాబ్లం. ఇన్ హౌ మెనీ వేస్ ఏ కమిటీ ఆఫ్ 5 కెన్ బీ మేడ్ ఫ్రమ్ 6 men and 4 women కంటైనింగ్ అట్లీస్ట్ 1 woman? అంటే ఒక 5 మంది ఉండే ఒక కమిటీ ఫామ్ చేయాలి. ఆ కమిటీ ఫామ్ చేయడానికి అవైలబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 మంది మెన్ ఉన్నారు, 4 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు. ఇక్కడ కండిషన్ 6 మంది మెన్ ఉన్నారంటే ఈ 6 మంది నుంచి డైరెక్ట్గా 5 మెంబర్స్ సెలెక్ట్ చేసేయచ్చు. ఇక్కడ కావాల్సిన టీంలో 5 మందే కాబట్టి. బట్ ఉమెన్కి అన్యాయం జరగకూడదు కాబట్టి వాళ్ళ కండిషన్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క ఉమెన్ అన్నా ఉండాలి. అట్లీస్ట్ ఒక ఉమెన్ అంటే అర్థం ఏంటి? ఒకరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. బట్ 5 మంది ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ 5 మంది టీము, బట్ అవైలబుల్ ఉమెన్ మాత్రం 4 ఉన్నారు. అంటే టీంలో ఒక ఉమెన్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో ఈ ఆల్ పాసిబిలిటీస్ మీరు కన్సిడర్ చేయాల్సిందే. ఈ ఒక్కొక్క పాసిబిలిటీకి ఎన్ని వేస్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయాల్సిందే. చివరిలో యాడ్ చేస్తామా సబ్ట్రాక్ట్ చేస్తామా అనేది చెక్ చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ 6 men 4 women అని అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 1 woman అన్నారు కాబట్టి ఒకవేళ నేను ఇక్కడ కేస్ 1 అని పెట్టుకొని ఇప్పుడు టీంలో 1 woman అండ్ 4 men, ఎందుకంటే టీమ్ 5 members కాబట్టి అట్లీస్ట్ 1 woman అన్నారు కాబట్టి 1 woman 4 men కనుక ఉంటే ఇప్పుడు 1 woman చూస్ చేసుకోవడానికి అవైలబుల్ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. సో సింపుల్గా నేను 4c1 అని పెట్టుకోవచ్చు కదా. 4c1
ఇంటూ ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 1 ఉమెన్ ఫ్రమ్ 4 ఉమెన్ 4C1 అయిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 మెన్ ఫ్రమ్ 6 మెన్ ఈజ్ 6C4 అవుతుంది. ఇవి రెండు ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇవి రెండు ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ సిచ్యువేషన్స్ కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు 4C1 ఇంటూ 6C4 అనేది ఏమవుతుంది? ఒకవేళ కమిటీలో 1 ఉమెన్ 4 మెన్ ఉండే సిచ్యువేషన్లో ఇన్ని వేస్ వస్తాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి. కమింగ్ టు కేస్ 2 2 ఉమెన్ ప్లస్ 3 మెన్ అని తీసుకుంటున్నాను. అంటే అట్లీస్ట్ 1 ఉమెన్ అన్నారు కాబట్టి ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. సో 2 ఉమెన్ అండ్ 3 మెన్ అయితే ఉండే 4 మెంబర్లు వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి 4C2 అవుతుంది. ఉండే 6లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవడానికి 6C3 అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. అయిపోయిందా? నౌ కమింగ్ టు వి గో విత్ కేస్ 3. 1 ఉమెన్ 2 ఉమెన్ 3 ఉమెన్ ప్లస్ 2 మెన్ 3 ఉమెన్ ప్లస్ 2 మెన్. సో ఏమవుతుంది చెప్పండి? 3 ఉమెన్ 4C3 అవుతుంది. అంతేనా? 4 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ చూస్ చేసుకోవాలి. అండ్ 2 మెన్ 6లో నుంచి 2 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవి రెండు మల్టిప్లై చేస్తాం నంబర్ ఆఫ్ వేస్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ కేస్ 4 అనుకుందాం. కేస్ 4లో 4 ఉమెన్ ప్లస్ 1 మెన్ సరిపోతుందా? 4 ఉమెన్ అట్లీస్ట్ 1 ఉమెన్ అన్నారు కాబట్టి ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు లేదా నలుగురు. 5 మంది ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే 5 మంది ఉమెన్ లేరు కాబట్టి. ఒకవేళ 5 మంది ఉమెన్ కనుక ఉండింటే ఆ కేసు కూడా వచ్చేది. ఇప్పుడు ఇక్కడ సింపుల్గా 4C4 అనేది తీసుకోవచ్చా? నలుగురు ఉన్నారు, నలుగురు సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ వే. అండ్ 1 మెన్ సెలెక్ట్ చేసుకోవాలి అవుట్ ఆఫ్ 6C1. ఈ రెండు మల్టిప్లై చేస్తాం. సో నెంబర్ ఆఫ్ వేస్. ఇప్పుడు మనకి 4 డిఫరెంట్ థింగ్స్ వచ్చాయి. బట్ ఈ 4 కేసెస్ టుగెదర్ కలిసి ఒకే ఒక్క ప్రాబ్లంకి సంబంధించింది కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 4C1 ఇంటూ 6C4 ఇది ప్లస్ 4C2 ఇంటూ 6C3 ప్లస్ 4C3 ఇంటూ 6C2 ప్లస్ 4C4 ఇంటూ 6C1. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆఫ్ కోర్స్ మనకి సిచ్యువేషన్ బట్టి అక్కడ టైం ఉంటే ఒకవేళ వాళ్ళు వాల్యూ కనుక న్యూమరికల్ వాల్యూ ఇచ్చుంటే ఇవి క్యాలిక్యులేట్ చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్తో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్పడానికి నేను ఒక 5 బెస్ట్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ లాగా తీసుకొని డిస్కస్ చేశాను. దీంతో మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ వస్తుంది. హోప్ నేను చాలా అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూసారా, ఈ NCR, NPR వీటితో మాత్రమే ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినప్పటికీ ఇలా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కాకుండా కేవలం ఆల్జిబ్రా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత బాగా అర్థం చేసుకొని సింప్లిఫై చేయగలరన్న దాని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఒక 5 ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేసినట్టు ఉంటుంది. సర్క్యులర్ పర్ముటేషన్స్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది వీలు చూసుకొని ఇంకొక వీడియోలో చెప్తాను. హోప్ ఈ వీడియోలో నేను ఏదైతే డిస్కస్ చేస్తానో మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.